సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 19వ వాక్యము 20వ వాక్యాన్ని చదవండి. రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని, నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలంలో ఉండుము. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోవుదుమో తెలియకయున్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? ఈయన పూర్తి పేరేందయ్య అంటే గిత్తీయుడగు ఇత్తయి. ఈరోజు ఈ వ్యక్తిని గురించి మనం ధ్యానం చేద్దాం. అసలు ఎందుకు ఇతని గురించి బైబిల్లో రాయబడింది? ఓకేనా, ముందు చూద్దాం, తర్వాత మనము వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఎందుకయ్యా అంటే ముందుగా మనందరికీ రాజైన దావీదు తెలుసు. దావీదు అంటే తెలియని వాళ్ళు ఉన్నారు ఎవరైనా? అందరికీ తెలుసు. దావీదు తన కొడుకైన అబ్షాలోం దగ్గరికి చెప్తాను. అంతకుముందు చరిత్ర అంతా వదిలిపెట్టేయండి, మనకు అబ్షాలోం దగ్గర రావాలి. అబ్షాలోం ఏం చేశాడు? దావీదును అబ్షాలోం ఎవరు? దావీదుకు కన్న కొడుకే కదండి. రాజ్య వాంఛతో, రాజ్యకాంక్షతో తను రాజు అవ్వాలని చెప్పేసి తండ్రి మీద కుట్ర చేశాడు. కుట్ర చేసి వాళ్ళ నాన్నను చంపేస్తే రాజ్యం నాదే అనుకొని ఆ రాజ్యాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే ఉద్దేశంతో దావీదు మీద కుట్ర చేశాడు. మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి, ఆ 15వ అధ్యాయం అంతా చదివితే మీకు ఈ సంఘటన ఉంటుంది, ఎలా కుట్ర చేశాడన్న విషయం. ఎలా కుట్ర చేశాడంటే ప్రజలందరినీ తన వైపు తిప్పుకున్నాడు. ఏం చేశాడు చెప్పండి? ప్రజలందరినీ తన వైపు తిప్పుకున్నాడు, మంచి చేసుకున్నాడు. ఎవరైనా రాజుగారి దగ్గరికి ఏదన్నా న్యాయం కోసం వస్తే ముందుగా గేటు దగ్గర లేకుంటే బయట, ఊరి బయట ఉండేది. వాళ్ళ దగ్గరికి రాకుండా ఎక్కడికి వెళ్తున్నారు అంటే, మేము రాజుగారి దగ్గరికి మా సమస్య చెప్పుకోవడానికి పోతున్నాం అనేవాళ్ళు. అరే అక్కడ ఎవరు లేరా బాబు, ఒక్కడు మీ సమస్య లేవాడు, ఒక్కడు లేడు, ఇదిగో నేనున్నాను, రండి, నేను మీకు మంచి న్యాయం చేస్తానని చెప్పాడు. అవునా, నేను రాజకుమారుని కదా, రండి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు వెంటనే అవునా మాకు న్యాయం చేయండి అని దగ్గరికి రాగానే ఆ వ్యాజ్యం చెప్పుకున్నప్పుడు వెంటనే ఏం చేసేవాడు తెలిసిన? తెలివిగా ఇలా అక్ చేసుకుని ముద్దు పెట్టుకునేవాడు. తెలుసు కదా మనోళ్ళు మాటలతో మాయ చేస్తారు. ఇంకా ఎవరైనా ఆకర్షితులైతారా లేదా? అట్లా ప్రజలందరినీ తన వైపు తిప్పుకుంటాడు. దావీదు యొక్క మంత్రి అహీతోపెలు ఉన్నాడు, అతన్ని కూడా అతని ఊరైన గీలో అనే ఊరు నుంచి అతన్ని పిలిపించాడు. ఎవరిని? ఈ అహీతోపెలును. అతను కూడా ఇతని పక్షాన్ని చేరాడు. ఏదేమైనా అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే అబ్షాలోము కుట్ర చేత రాజు అవ్వాలని చెప్పేసి అక్కడ ప్రజలందరినీ కూడా హెబ్రోను అనే ప్రాంతంలో సమకూర్చి, నేను ఇక్కడ బలి అర్పిస్తున్నప్పుడు అందరూ అబ్షాలోముకు జేజేలు కొట్టండి, అబ్షాలోము హెబ్రోన్లో ఏలుచున్నాడని కేకలు వేయమని కొంతమంది తెలియని వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చి, ఈరోజు మనలో రాజకీయ నాయకులు అంతే కదండి, ఎవరికే సంబంధం లేకపోయినా కానీ ఒక మందు క్వార్టర్ బాటిల్ ఇస్తే, ఒక ముద్ద, ఒక బిస్కెట్ ప్యాకెట్ అంటే అన్నం ప్యాకెట్ ఒకటి పడేస్తే వస్తున్నారా లేదా? ఇప్పుడు అందరూ మందుకు డబ్బులు వేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ తెలియక వాళ్ళందరినీ పిలిపించుకొని వచ్చారు. 200 మంది దాకా ఉన్నారు అక్కడ. అందరు కేకలు వేస్తూ ఉన్నారు. ఈలోపు ఈ వార్త రాజుగారి దగ్గర తెలిసింది. రాజా ఏంటి రా, ఏమైందంటే, ఏముంది, నీ కొడుకు అక్కడ మోసం చేశాడు, జనులందరినీ తన వైపు తిప్పుకున్నాడు, నీ మంత్రి కూడా అటే వెళ్ళిపోయాడు, ఇక నీతో యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాడు, అది కొంతమంది గుర్రములను రథములను కూడా తన ముందు ఏర్పాటు చేసుకుని వస్తున్నాడు అన్నారు. ఇక రాజు కొనుక్కు పట్టుకున్నది. ఎందుకంటే ఒకటి, రాజు యుద్ధం చేయలేక కాదు, చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ యుద్ధం చేస్తే ఎవరు నష్టపోతారు చెప్పండి? కొడుకునితో యుద్ధం చేస్తే ఎవరు నష్టపోతారు? దావీదుకు మళ్ళీ అదొక ప్రేమ, వాడిని కొట్టినా నాకు దెబ్బలు తిన్నా, దెబ్బ తగిలేదు ఎవరికి చెప్పండి? ఈ అబ్షాలోం ఇది ఒక అలుసుగా తీసుకున్నాడు. అందుకే అబ్షాలోం అంతా తన మీద తిరుగుబాటు చేసిన ఈ అబ్షాలోం బ్రతకాలనే కోరుకున్నాడు, కానీ ఎప్పుడు అబ్షాలోం చంపాలని కోరుకోలేదు. కోరుకున్నాడా? ఎందుకంటే కన్న కొడుకు కదా, ఎవరికి దెబ్బ తగిలినా తనకే నొప్పి తగులుతుంది అని చెప్పేసి వెంటనే పారిపోదాం పదండి అని చెప్పేసి తన యొద్ద ఉన్న జనులందరినీ తీసుకొని బయలుదేరాడు అరణ్యానికి. అంటాడు, మనమందరం పదండి, లేచి వెళ్ళిపోదాం అరణ్యానికి, అదిగో అబ్షాలోం వస్తున్నా, అతని నుంచి మనల్ని ఎవరు తప్పిస్తారు అంటే దావీదుతో ఉన్న అనుచరులు ఉంటారు కదా, వాళ్ళు నమ్మకస్తులు. రాజా నువ్వు ఎక్కడికి వెళ్తే మేము అక్కడికి వస్తాం అన్నట్టుగా అందరూ బయలుదేరారంట. చూడండి ఒకసారి ఆ మాట చదువుదాం. 15వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. 15వ అధ్యాయం 13. ఇశ్రాయేలీయులు అబ్షాలోం పక్షం వహించడని దావీదునకు వర్తమానం రాగా, దావీదు యెరూషలేమునందున్న తన సేవకులందరికీ ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, అబ్షాలోము చేతుల నుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము, మనం పారిపోదాము రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనల్ని పట్టుకొనకను, మనకు కీడు చేయకును, హఠాత్తుగా కత్తివాత హతము చేయకును ఉండునట్లు మనం త్వరగా వెళ్ళిపోదాం రండి. అందుకు రాజు సేవకులు ఇలాగ మనవి చేసి, చిత్తగించుము, నీ దాసులమైన మేము మాయేలి ఉన్న వాడవును రాజునగు నీవు సెలవిచ్చినట్టు చేయుటకు సిద్ధముగా ఉన్నాము. ఏమన్నారు చెప్పండి వాళ్ళందరూ? నువ్వు ఎలా చెప్తే అలానే చేస్తావయ్యా, పద నీతో పాటు వస్తామని చెప్పారు అందరూ. అని అందరూ బయలుదేరారు. కొంతమంది సైన్యం రాజుకు ఇరుపార్శ్వంలో కుడివైపున ఎడం వైపున జనులు బయలుదేరి కాలినడకన ఏం చేయాలనో చూడండి. ఒక రాజు స్థానంలో ఉన్న దావీదు సింహాసనాన్ని విడిచిపెట్టి, రాజ్యాన్ని విడిచిపెట్టి, అంతఃపురాన్ని విడిచిపెట్టి, ఆ అంతఃపురాన్ని కాయడానికి 10 మంది ఉపపత్తులను పెట్టి బయలుదేరాడు. ఏడుస్తూ బాధలతో బయలుదేరాడు. ఆయనతో ఉన్న అనుచరులు కొన్ని సంవత్సరాల నుంచి నమ్మకస్తులు ఉంటారు కదా అమ్మ, నమ్మకస్తులు ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడు విడిచిపోరు, అవునా కదా? ఆయన అనుసరిస్తూనే ఉన్నారు.
అయితే ఈలోపు నిన్ననే ఒక వ్యక్తి వచ్చి ఆయన సైన్యంలో చేరాడు, అంటే ఆయన గుంపులో తన కుటుంబంతో చేరాడు. అతని పేరే ఇత్తయి. మీకు అర్థమైంది ఇప్పుడు ఇత్తయి గురించి. ఇత్తయి ఎందుకు వచ్చాడు? ఒక మంచి నివాసం కావాలని. పరదేశి, అతను ఆదేశస్తుడు కాదు, అక్కడ ఉంటుంది ఆ మాట. వేరే ప్రాంతం నుంచి అన్యుడిగా ఉన్న అతను ఆ ప్రాంతాన్ని, వాళ్ళ దేశాన్ని, ఊరిని విడిచిపెట్టి రాజు దగ్గర అయితే ఏదో ఒక చిన్న భూమి ఇప్పిస్తాడు, ఏదో ఆశ్రయం ఉంటుంది, మంచి రాజ్య నాయకుడు ఆయన, ఆయనతో పాటు మనం కలిసి ఉంటే బాగుంటుంది, కాబట్టి ఏదో ఒక 10 రూపాయలు సంపాదించుకోవచ్చు అనే నమ్మకంతో వచ్చాడు రాజుగారి దగ్గరికి. అంతేనా కాదమ్మా? రాజుగారి దగ్గరికి ఎందుకు వెళ్తాం? ముఖ్యమంత్రి దగ్గరికి ఎందుకు వెళ్తామమ్మా? ఆయనకు డబ్బులు ఇవ్వడానికి వెళ్తామా? ఆయన నుంచి డబ్బులు లాక్కోవడానికి వెళ్తాం, అవునా కదా? ఏదో ఆశించి వచ్చాడు దావీదు రాజు దగ్గరికి. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయిపోయింది. దావీదు దగ్గరికి ఏదో ఆశ్రయం కోసం వస్తే ఇప్పుడు దావీదుకి ఆశ్రయం లేదు, అవునా కదా? అతనే బయలుదేరి వెళ్తా ఉన్నాడు. అయితే ఈ గిత్తీయుడైన ఇత్తయి ఏం చేశాడంటే అతను కూడా రాజుతో పాటు వెళ్తా ఉన్నాడు. ఇంకా రాజు అందరినీ గమనించాడు. పారిపోతా ఉన్నప్పుడు అందరిని చూసి ఇత్తయిని చూశాడు. అరే ఈడేంట్రా బాబు, నిన్ననే కదా ఈడు వచ్చింది నాతో పాటు అని అప్పుడు ఇత్తయితో మాట్లాడుతున్నాడు. అర్థమైందా? చదవండి ఇప్పుడు ఆ మాట, 19వ వచనం. రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని, ఏమంటున్నాడు? గిత్తీయుడైన ఇత్తయిని కనుగొని, అంటే చాలా మంది సైన్యం ఉన్నారు, తనతో జనులు ఉన్నారు. వాళ్ళతో అంటున్నాడు అతనితో, నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? ఏంటంటే మేమంటే సంవత్సరాల తరబడి వీళ్ళు నా దాసులు, నన్ను నమ్ముకున్న వాళ్ళు, మాకు సహవాసం ఉంది, అవునా కదమ్మా? ఇప్పుడు ఇక్కడ కరుణాకర్ గారు ఉండి ఏదన్నా మీటింగ్ పెడదామంటే మీరు అందరు వెళ్తారు. నేను సడన్గా ఎక్కడి నుంచి ఒక రోజు వచ్చేసి అమ్మ రండి మీటింగ్ అంటే మీరు వస్తారా? ఎవడైనా ముక్కు మొహం లేకుండా నిన్ననే వచ్చాడు, మేము ఎందుకు వస్తామంటారు, అవునా కదా? అలానే ఈయన నిన్ననే వచ్చాడు, దావీదు చూశాడు. నీకెందురా బాబు ఈ బాధలు, నాకంటే నా కర్మ ఇట తగలబడింది, నా కొడుకే నన్ను చంపడానికి ఉన్నారు, వీళ్ళంటే నా అనుచరులు కాబట్టి, కొన్ని సంవత్సరాల నుంచి నన్ను అనుసరిస్తున్నారు కాబట్టి నాతో పాటు వస్తారు, కానీ నీకెందుకు ఈ కర్మ? నువ్వు నివాస స్థలం కోసం కదా నా దగ్గరికి వచ్చింది, నా దగ్గర ఏదో ఆశించి వచ్చావు కదా అని చెప్పి ఇంకేమన్నాడు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలమున ఉండుము అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? నీవు తిరిగిపోయి రాజున్న స్థలంలో ఉండుము. ఇంకా ఏం చెప్తున్నా అంటే 20వ వచనం, నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికో పోవుదుమో తెలియక ఉన్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? బాబా ఏమన్నాడు చెప్పండి? నిన్ననే కదా నువ్వు వచ్చావు, ఏదో ఆశ్రయం కోసం వచ్చావు. ఒకవేళ అబ్షాలోము పగబడితే మా మీద పగబడతాడు, నా అనుచరుల మీద పగబడతాడు. నువ్వు నిన్ననే కదా వచ్చి, నిన్నేం పట్టించుకోడు. నువ్వు వెళ్ళు అతని దగ్గరికి వెళ్ళి, అబ్షాలోము దగ్గరికి, నా కొడుకేగా, ఏదో ఒక చిన్న ఉద్యోగం ఇస్తారు, అక్కడే బతుకు, అక్కడ రాజ్యంలో ఉండు. మేము ఎక్కడికి వెళ్తామో అక్కడేమన్నాడు, ఎక్కడికి పోతామో మాతో కూడా తెలియకుండా మాతో ఈ తిరుగులాట ఎందుకు? చదవండి ఇంకా, నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము, కృపాసత్యములు నీకు తోడుగా ఉండుగాక అని చెప్పాను. ఏమన్నా చెప్పండి? నువ్వు వెళ్ళి ప్రశాంతంగా వెళ్ళు అక్కడికి. మేము ఎక్కడికి పోతామో దిక్కే లేదు, ఎక్కడ పడతామో ఎక్కడ చస్తామో ఏం చేస్తామో నాకు అర్థం కావడం లేదు, నీకెందుకు ఈ తిరుగులాట? వెళ్ళు అక్కడికి వెళ్ళు, యెరూషలేముకి వెళ్ళు, అక్కడ రాజ్యంలో ఉండు. ఆ హెబ్రోన్లోనే యెరూషలేములో ఎక్కడో మంచి ప్రదేశం ఇస్తాడు అతను, నీ మీద కోపం ఏం లేదు కదా, నా మీద కోపం ఉంది అని చెప్పాడు. సహజంగా మనమైతే ఏం చేస్తాం అక్కడ? కరెక్టే కదండి, ఎంత రాజే నిన్ననే ఆయన సైన్యంలో చేరారు, ఆయనకే దిక్కు లేకుంటే ఉంటారు అసలు దాసులు అప్పుడు? అమ్మ ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గరికి ఏదో ఆశించి పోయాం, ఉద్యోగంలో చేరాము, ఆయన ఉద్యోగమే ఊడిపోయింది అనుకోండి, నెక్స్ట్ రోజు ఆయన పదవి పోయింది అనుకోండి, ఆడు ఉంటారా ఇంకెవడు అక్కడన్నా? అసలు ఉంటారా? వాస్తవం చెప్పండి, పొర్రపాటున కూడా ఉండడు అసలు. అప్పుడు ఇత్తయి అంటున్నాడు, అసలు చూడండి 21వ వచనంలో, ఇత్తయి, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడవును రాజునగు నీ జీవం తోడు, ఏ స్థలమందు నా ఏలిన వాడవును రాజునగు నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసుడనైనా నేనుందునని రాజుతో మనవి చేశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేంటి రాజా అలా అంటావు? దావీదు కూడా అనుకున్నాడు, వీడేదో మామూలుగా వస్తున్నాలే అనుకున్నాడు, ఇంత కమిట్మెంట్తో వస్తున్నాను అనుకోలేదు, ఏదో నా నుంచి ఆశించి వచ్చాడు అనుకున్నాడు. దావీదు మీద విశ్వాసంతో వచ్చాడు, దావీదు మీద నమ్మకంతో వచ్చాడు. రాజా అలా మాట్లాడతావేంటి? చచ్చినను బ్రతికినను నీతోనే ఉంటానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చచ్చినను బ్రతికినను నీతోనే ఉంటానని ఒక తీర్మానం చేసుకుంటే అప్పుడు అన్నాడు దావీదు, సరే నువ్వు రా మాతో పాటు వచ్చేస్తావు అని చెప్పేసి ఆశ్రమలు, దావీదు అనుభవిస్తున్న ఆశ్రమలు, ఆ బాధలు, ఆ నిందల్లోకి ఇత్తయిని కూడా తీసుకొని పోయారు. ఎక్కువ తగ్గియండి, అర్థమవుతుందా అమ్మా? అది ఈ ఇత్తయి చరిత్ర. ఇంకా ముందు ఉంటుంది. సరే ఈరోజు మరలా ఒకసారి 20వ వచనం చదువుదాం. ఒకసారి చదవండి 20వ వచనం, 15వ అధ్యాయం 20వ వచనం. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోదుమో తెలియక ఉన్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? ఎప్పుడు వచ్చాడంట ఆయన? ఒక నెల కింద వచ్చాడా? ఒక సంవత్సరం కింద వచ్చాడా?
బ్రదర్ వీళ్ళు మన చర్చ్ మెంబర్స్ ఎంతమంది ఉంటారు ఇక్కడ? అందరు చర్చ్ మెంబర్సే. వెరీ గుడ్, చాలా మంచిది. ఓకే, రాని వాళ్ళకి కూడా వీలైతే మెసేజ్ రికార్డింగ్ చేసి మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాం, మీరు వాళ్ళకందరికి షేర్ చేయండి వీలైతే. ఓకే, చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు వచ్చాడంటే ఇతను నిన్ననే వచ్చాడు. కాబట్టి ఈరోజు నా వాక్యానికి, నా ప్రసంగానికి నేను పెట్టుకున్న పేరు ఏందయ్యా అంటే నిన్ననే వచ్చిన గిత్యుడైన హిత్తయి. అందరు చెప్పండి ఏంటి? యాక్చువల్గా గిత్యుడైన హిత్తయి అని చెప్పి 2 మాటలు చెప్దాం అనుకున్నా, కానీ ఆ హిత్తయికి ముందు మనం ఏం పేరు తగిలివచ్చు అంటే ఎప్పుడు వచ్చాడినా? నిన్ననే, జస్ట్ బిఫోర్ ఎస్టర్డే, నిన్ననే వచ్చిన హిత్తయి, లేదంటే నిన్ననే వచ్చిన గిత్యుడైన హిత్తయి. ఒక 5 మాటలు చెప్తా దీని గురించి. ఈ 5 మాటలు చెప్పి నా వాక్యాన్ని ముగిస్తా, ఓకేనా? ఈరోజు ఈ గిత్యుడైన హిత్తయి గురించి మనం తెలుసుకున్నాం. ఆ హిత్తయికి మనం ఇవ్వాల్సిన ఒక మంచి బిరుదు, అంటే ఒక మంచి టైటిల్ ఏంటంటే నిన్ననే వచ్చిన హిత్తయి. అందరు చెప్పండి ఏంటి? ఇంకా గెలకొద్దు. నిన్ననే వచ్చిన గిత్యుడైన హిత్తయి. ఏంటి ఈ హిత్తయి గురించి ఏంటి మనం నేర్చుకోవాల్సింది? ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ననే వచ్చిన ఆ వ్యక్తికి తన రాజు మీద అంత విశ్వాసం ఉంటే, మనం ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ప్రస్తుతం మనకు రాజు ఎవరు చెప్పండి? మీ నాయకుడే మీకు రాజు, అవునా కాదా? నడిపించేవాడే, మీ సేవకుడే మీకు రాజు. మనందరికీ రాజు యేసు ప్రభువారు. మీరు ఎలాగైనా అప్లై చేసుకోండి. నిన్ననే వచ్చిన ఆ వ్యక్తికి అంత విశ్వాసం ఉంటే, మీరు ఎంతమ్మా, ఒక 10 రోజులు అయింది వీళ్ళు వచ్చి మీ దగ్గరికి? 1 సంవత్సరం అయింటుందా? ఎక్కువ, కనీసం 20-30 సంవత్సరాలు అయిండొచ్చు నా ఆలోచన ప్రకారం. మరి ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చిస్తున్న నీవు నీ నాయకుని పట్ల, నీ రాజు పట్ల, మనందరికి రాజైన యేసుక్రీస్తు పట్ల ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాం అనేది ఈరోజు నా వాక్యం, ఓకేనా? కొన్ని మాటలు చెప్తాను. నిన్ననే వచ్చిన గిత్యుడైన హిత్తయి యొక్క మొదటి అనుభవం ఏంటంటే, అదే 21 వచ్చిన మరలా చదవండి ఒకసారి. హిత్తయి అంటున్నాడు, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవముతోడు, నా ఏలిన వాడవును రాజువునగు నీ జీవముతోడు, ఏ స్థలమందు నా ఏలిన వాడవును రాజువునగు నీవుందువా, ఆ స్థలమందే నీ దాసుడనైన నేనుందునని రాజుతో మనవి చేశాడు. ఏం చేశాడంట? ఏమని మనవి చేశాడు? బహుశా మనమైతే ఇలా మనవి చేస్తాం, అయ్యా రాజుగారు నన్ను వదిలిపెట్టండి బాబు, ఏదో బుద్ధి లేక బుద్ధికి గడ్డి తిని నువ్వేదో మమ్మల్ని ఉద్ధరిస్తావు అనుకొని, నువ్వు ఇజ్రాయెల్ దేశానికి రాజువు, యెరూషలేముకు పెద్ద నాయకుడివి, అది నిన్ను నమ్ముకొని వస్తే నీకే గతి లేకుంటే నాకేం పెడతావయ్యా? పొరపాటు నన్ను ఏమనుకోక, నేను వెళ్ళిపోతానా, మరలా మా దేశానికి వెళ్ళిపోతా, లేదంటే యెరూషలేముకి వెళ్ళిపోతా అని అనాలా, అంతేనే కాదా? కానీ ఇతనేమంటున్నాడంటే మనవి చేస్తున్నాడు, రాజా మాట అనొద్దు, చచ్చినను బ్రతికినను నీతోనే. అంటే మొదటి మాట ఏంటంటే, ఈ గిత్యుడైన హిత్తయి యొక్క మొదటి అనుభవం ఏంటంటే రాజుతో కూడా ఉండుటకు తీర్మానం చేసుకున్నాడు. అందరు చెప్పండి ఏంటి? రాజుతో కూడా ఉండుటకు తీర్మానం, మనవి చేసుకున్నాడు. తీర్మానం కంటే కూడా అక్కడ ఏమనుంది? మనవి. నిన్ననే వచ్చిన గిత్యుడైన హిత్తయి యొక్క మొదటి అనుభవం ఏంటయ్యా అంటే రాజుతో ఉండడానికి తీర్మానం చేసుకున్న వ్యక్తి ఈ వ్యక్తి. రాజుతో ఉండడానికి తన్ను తాను మనవి చేసుకున్న వ్యక్తి ఈ వ్యక్తి. ప్రియ దేవుని బిడ్డలారా, అంటున్నాడు, రాజే అంటున్నాడు, ఎందుకు ఎల్లు రాజ్యంలో ఉన్నంటే, కుదరదు రాజా, నిన్ను విడిచిపెట్టను. నేనేదో నిన్నొచ్చానని చెప్పి నన్ను చిన్న చూపు చూస్తున్నావా? నేనేదో నీ దగ్గర 10 రూపాయలు ఆశించి వచ్చాను అనుకుంటున్నావా? నేనేదో నువ్వు తిండి పెడితే గతి లేక వచ్చాను అనుకుంటున్నావా? కాదు కాదు కాదు, నీ సంగతి, నీ కెపాసిటీ ఏందో నాకు తెలుసు, నీ సామర్థ్యత ఏందో నాకు తెలుసు, నీ రాజరికం ఏంటో నాకు తెలుసు, నువ్వు ఎలాంటి పవర్ఫుల్ వ్యక్తివో నాకు తెలుసు. అది గ్రహించి అన్ని తెలుసుకొని నీ దగ్గరకు వచ్చాను. అందుకే చచ్చినను బ్రతికినను నీతోనే ఉంటాను, చావైనా బ్రతుకైనా నీతోనే, ఇక వెనక్కి వెళ్ళేది ప్రసక్తే లేదు. మనం ఈ మాటలు రూతు దగ్గర కూడా కనిపిస్తాయి, అవునా కదా? రూతు ఏమంటది? తన అత్తతో ఏమంటది వెళ్ళేటప్పుడు? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వు ఎక్కడ చేస్తావు నేను అక్కడ చేస్తాను. నేను అంటాను రూతు కంటే తను ఇంకా గొప్ప వ్యక్తి అని కూడా చెప్తాను. ఎందుకంటే రూతు అత్తతో కనీసం 10-15 సంవత్సరాలు ఉన్నది ఆ దేశంలో, ఉండింటది కదా, అత్తతో పాటు ఉన్నది కాబట్టి కొన్ని సంవత్సరాలు ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారు, ఒకే ఇంట్లో కాపురం చేశారు కాబట్టి ఆమె తీర్మానం గొప్పదే, నేను కాదంటంలే. కానీ ఆమె ఒకే ఇంట్లో ఉన్నారు, కొన్ని సంవత్సరాలు సొంత అత్త కాబట్టి వచ్చింది, అవునా కదా? సరే, అది గొప్ప ప్రసంగమే, నేను కాదని చెప్పట్లేదు. కానీ ఇతను అంతకంటే గొప్పవాడు కదా. ఇతను బంధువు అవుతాడా రాజు? ఏమన్నా రాజు దగ్గర ₹1,00,00,000 డబ్బులు ఉన్నాయి, ఇక్కడ రాజ్యం ఉందా ఏమన్నా? ఏమీ లేకపోయినా సరే బ్రతికితే నీ కొరకే బ్రతుకుతాను రాజా, నీతోనే నా జీవితం, నీతోనే నేను వస్తాను అని తీర్మానం చేసుకున్నాడు.
ప్రియ దేవుని బిడ్డలారా, కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని ఈరోజు చాలామంది అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఏది నీ తీర్మానం? నీ సేవకునితో, నీ రాజుతో నువ్వు చేస్తున్న తీర్మానం ఏంటి? నేను చాలా సంఘాల్లో చూస్తూ ఉంటున్నాను. ఏదన్నా చిన్న గలిబిలు వస్తే చాలు, మా అయ్యగారు అట్ట అన్నాడు, మేము ఇక్కడ ఎందుకుంటాం, వెళ్ళిపోతాం అంటారు. అవునా కదా? ఏదైనా చిన్న మాటలు వస్తే చాలు, మీ అమ్మ నిన్ను కొడితే వెళ్ళిపోతావా మీ ఇంట్లో నుంచి? లేకుంటే మీ భర్త నేను ఏదో కొట్టాడని మళ్ళీ ఇంటికి పక్కింటికి వెళ్తావా? నిన్నేమంటారు పక్కింటికి వెళ్తేప్పుడు? లోకం తప్పుడుగా చూస్తుంది. మీ తల్లిదండ్రులు కొడితేనే మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వస్తారు. ఎందుకంటే అది నీ ఇల్లు, నీ రక్త సంబంధికులు. నీ భర్త కొట్టిన, మా ఊర్లో ఒక ఆమెను భర్త ఏం చేసింటే నరికాడు, ఈ చెయ్యి నరికాడు. తర్వాత ఈ చెయ్యి కూడా ఇక్కడికి నరికితే ఎట్నో మరలా కట్టేశారు. తర్వాత ఇక్కడ కూడా కాళ్ళ దగ్గర కూడా బాగా దెబ్బలైనాయి. అలాంటి వాడితో ఏమైనా సంసారం చేస్తారా? వాడి మీద కేసు కూడా పెట్టారు. 2 సంవత్సరాలు వాడు మొహం కూడా చూడలేదు. వాడికి వస్తే కొడదామనుకున్న వీళ్ళందరూ. నేను మొన్న వెళ్ళే కాలనీకి చూసొద్దాము ఎట్లున్నారు అక్కని పలకరిద్దామంటే ఆమె భర్తతో ఉంది. నేను ఆశ్చర్యపోయాను, ఇదేందిరా అంటే ఇప్పుడు అంటుందంటే, ఏది ఏమనుకున్నా లాస్ట్కి మా ఆయన దగ్గరికి నేను పోవద్దు అంటుంది. ఏదేమైనా మా ఆయన దగ్గరికి నేను వెళ్ళొద్దు. మరి అంత నిన్ను ముక్కలుగా నరికిన నీ భర్త నీకు కావాలనుకున్నప్పుడు, సంఘ కాపరి నిన్ను ఒక మాట గద్దిస్తే, సేవకుడు సంఘము నువ్వు ఒక ఆధీనంలో నువ్వు ఉంటే ఏది నీ బాధ్యత? నేను అందుకే మా సంఘస్థులను ఎవరిని రిక్వెస్ట్ చేయను తెలుసా? పక్క సంఘాలకి వెళ్ళమని రమ్మని చెప్పను, ఎవరిని వెళ్ళిపోయేవాళ్ళని పొరపాటును కూడా వెళ్ళదు రమ్మని చెప్పను. బలవంతం చేయను ఎక్కువగా. ఒకసారి మహా అయితే పిలుస్తా, మామూలుగా వెళ్తాను, కనుక్కుంటా, నచ్చలేదా వెళ్ళిపోండి అంట. నేను ఒకటంట, ఎందుకంటే మీరు ఎక్కువసార్లు పిలవరంటే, ఈ వాక్యం రుచి తెలుసుకుంటే, మా సంఘ క్రమంలో నిలబడితే, ఈ సేవకుడు నేను యథార్థవంతుని, నా సాక్ష్యం కరెక్టు, నేను ఈ వాక్యాన్ని ప్రకటించేది సత్యమని అనిపిస్తే వాళ్ళు ఎక్కడున్నా వస్తారు, లేకుంటే అవసరం లేదు నాకు. ఈ వాక్యంలో పెరిగి, ఈ అనుభవంలో పెరిగి, నా ఇంట్లో ఉండి నా ఉప్పు తిని, నేను పెడుతున్న ఈ ఆహారం తిని మరలా నేనేదో గద్దిస్తే వెళ్ళిపోయేవాళ్ళు నాకు వద్దు. అలాంటి వాళ్ళు నువ్వు వెళ్ళి మళ్ళీ గద్దిస్తే నేను పోయి తీసుకొచ్చుకుంటా, మళ్ళీ గద్దిస్తే ఇంకోసారి మళ్ళీ వెళ్ళిపోతాం. కానీ వాళ్ళంతటా వాళ్ళే వస్తారు, నిలబడతారు. అలాంటి సంఘాన్ని మనం కాపాడాలి. ప్రియ దేవుని బిడ్డారా, ప్రియ దేవుని బిడ్డ, నిన్ననే వచ్చిన ఈ వ్యక్తికి తన రాజు మీద అంత నమ్మకం ఉంటే, నిన్ననే వచ్చిన ఈ వ్యక్తికి తన రాజు అంటే అంత ప్రాణం పెట్టేంతగా బ్రతుకుతే, ఇన్ని సంవత్సరాలు ఉంటున్న నీ రాజు, నీ నాయకుని కోసం నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? ఏది నీ విశ్వాసం? చిన్న శ్రమలు వచ్చినవి వెళ్ళిపోతావా? ఎక్కడ పెద్ద పెద్ద సంఘాలు అక్కడ ఎక్కువ జనం వస్తున్నారు అట్లా వెళ్ళిపోతున్నారు ఈరోజు చాలామంది. ఎవరైనా ఒక పాస్టర్ గారు ఏదైనా పెద్ద సౌండ్ సిస్టమ్ వేసుకొని, డీజేలు పెట్టుకొని వచ్చి పెద్ద జిమికులు చేసి ఏదైనా ప్రొజెక్టర్లు వేస్తే ఇంకా మొదట ఉన్న సంఘాన్ని మర్చిపోతున్నారు. కన్న తల్లి లాంటి సంఘాన్ని విడిచిపెట్టి అక్కడ ఆయగారు షూట్లో వస్తున్నాడు, కారులో వస్తున్నాడు, జనం బాగా వస్తున్నారు, పాటలు బాగా పాడుతున్నారు. ఇలానే వెళ్ళిపోతావా? మీ ఆయన సరిగా లేకపోతే విడిచిపెట్టి వెళ్ళిపోతావు ఇంకొకళ్ళతో? చెప్పండి. దాన్ని సరైన విధానం ఉంది. లోకం ఒప్పుకోదు దాన్ని. అది సరైన జీవితం, సంసారం కాదు. నీ తండ్రి కొట్టాడని మరొక ఇంటికి పోయి వాడు నా తండ్రి అని వాడుతూ ఉంటావా? ఉండరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి, ఈరోజు మనం ఎలా ఉన్నాం. నిన్ననే వచ్చిన గిత్తుడైన ఇత్తయి ఎలాంటి తీర్మానం అంటే, రాజుతో కూడా ఉండడానికి తీర్మానం చేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నేను అంటాను, ఈరోజు నీ రాజు ఎవరంటే మనకు అందరికీ రాజు యేసు ప్రభువు. అసలు మనం ఎక్కడికి వచ్చాను చెప్పండి? యేసు ప్రభు ఎందుకు? ఆయనతో ఉండుటకు మనం పిలువబడ్డాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:9 త్వరగా చదవండి. 1 కొరింథీ 1:9. వాక్యం చదవగలిగిన వాళ్ళు కొంచెం త్వరగా సహకరిస్తే త్వరగా మనం ముందుకెళ్ళొచ్చు. మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు. మనం ఎక్కడికి పిలువబడ్డాం చెప్పండి? యేసుక్రీస్తుతో సహవాసం చేయడానికి. మనం ఎక్కడికి ఉండడానికి పిలువబడ్డామో తెలుసునా? యేసయ్యతో సహవాసం చేయడానికి. ఒకప్పుడు లోకంలో ఉన్నాము, ఒకప్పుడు చీకట్లో ఉన్నాము, ఒకప్పుడు పాపంలో ఉన్నాము. ప్రభు తన రక్తంతో మనల్ని కడిగి, రక్తంతో మనల్ని కొని, మనల్ని పరిశుద్ధులుగా చేసి మనల్ని ఎందుకు పిలిచాడో తెలుసునా? ఆయనతో సహవాసం చేయడానికి. మరి ఆయనతో సహవాసం చేయడానికి వచ్చిన నీవు ఎలా జీవిస్తున్నావు? శ్రమలు వస్తున్నాయని, బాధలు వస్తున్నాయని, కష్టాలు వస్తున్నాయని తప్పిపోతావా? ప్రభుని విడిచిపెడతావా? చాలామంది, అయ్యా మా ఆయన ఒప్పుకోవటం లేదా చర్చికి వస్తే, లేకుంటే మా తమ్ముళ్ళు ఒప్పుకోవట్లేదే చర్చికి వస్తే, లేదంటే వాళ్ళు ఇలా అబ్జెక్షన్ చేస్తున్నారయ్యా, రాత్రిపూట దూరం అవుతుంది అంటున్నారయ్యా. ఇదా నిన్నగాక మొన్న వచ్చిన వ్యక్తికి ఉన్న ఈ కమిట్మెంట్లో ఇన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తా, ఇన్ని సంవత్సరాల నుంచి దేవునితో సహవాసం చేస్తా, ఇన్ని సంవత్సరాల నుంచి క్రీస్తుతో నువ్వు పోలి నడుచుకోవడానికి తీర్మానం చేసుకున్న నీవు, ఏది నీ తీర్మానం? ఏది నీ తెగింపు? ఏది? యేసు ప్రభు దగ్గరికి వచ్చి కొంతమంది అడిగారు, బోధకుడా, రబ్బు, మేము మీతో కూడా ఉంటాం, నీ నివాసం ఎక్కడని అడిగారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడండి? రెఫరెన్సుల మీద సమయం సరిపట్లే. ఏమన్నాడు? వచ్చి చూడుడి, నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి తలదాల్చుకొనుటకు నివాసం లేదన్నాడు. యేసు ప్రభుని వెంబడిస్తే వాళ్ళు అనుకున్నారు ఏదో కోట్ల బంగ్లాలో ఉండొచ్చు అనుకున్నారు. అందుకే 12 మంది శిష్యులే మిగిలారు. 12 మంది శిష్యులకు ఏమన్నా ఉన్నాయండి? ఏమన్నా ఆశ్రయం ఉందా?
ఏమన్నా పెద్ద పెద్ద బంగ్లాలు కట్టించాడా యేసుప్రభు వారు? ఏమీ లేదు. అయినా సరే ఆయనతో ఉండడానికి తీర్మానం చేసుకున్నారు. ఇక్కడ ఏమీ లేకపోవచ్చు, ఉన్న చర్చి కూడా ఇందాక పాస్టర్ గారు చెప్పారు, నిజంగా దేవుడు ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా. ఎప్పుడైనా ఆశీర్వదించకపోతే నువ్వు ఉండవా ఇక్కడ? ఆశీర్వాదం అంటే కార్లు ఇవ్వకపోతే పాస్టర్ గారికి నువ్వు ఉండవా? పెద్ద చర్చి ఇవ్వకపోతే నువ్వు ఉండవా? అసలు అక్కడున్న ఆ చర్చి కూడా ఉండదు అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? మా అయ్యగారికి చర్చి వెళ్ళిపోతామంటావా? కాదు ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ననే వచ్చిన వ్యక్తికి ఉన్న విశ్వాసంలో 1% విశ్వాసం మనకున్నా నిలబడతావు. నువ్వు నిలబడతావు. ప్రభు కొరకు కూడా అలా నిలబడతావు. ప్రభు నిన్ను పిలిచాడు, తన రక్తంతో నిన్ను కొన్నాడు, కడిగాడు. ఏది విశ్వాసం? శ్రమలు వచ్చి నేను యేసు ప్రభుని విడిచిపెడతావా? శ్రమలు వచ్చి నేను మీటింగ్లకు దూరం అయిపోతావా? చాలామంది చెప్పేది ఆదివారం ఎందుకు చర్చికి రావట్లేదమ్మంటే, ఇప్పుడే మా బంధువులు వచ్చారు అయ్యగారు, అన్నం వండాలి, అందుకే మేము రాలేకపోయాం. గదే 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 భలే ఉంటుంది ఈ భాష. గదే అయ్య గారు, బాంచని వాడు మా ఇంటికి రాకపోతే బలుండే అయ్య గారు అంటారు. అవునా కదా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, రేపు వెళ్ళి మా సంఘంలో చెప్తా మీరు ఏమేమి మాట్లాడినారు అన్నీ నాకు గుర్తున్నాయి. నాకు అన్నీ గుర్తే, బ్రహ్మాండంగా వస్తాయి. మన రామస్వామి గారు, అమ్మగారి పేరు ఏం పేరు అమ్మ మర్చిపోయాను, వినోదమ్మ గారు కూడా చక్కగా వీళ్ళ భాషలు ఉంటుంటే నాకు భలే నవ్వు వస్తూ ఉంది. లోపల నవ్వుకుంటా ఉంటున్నా, వాళ్ళకి తెలియట్లే ఆ సంగతి. చక్కగా తల్లి గారు మమ్మల్ని ఎంతో ప్రేమించారు నిన్నటి దిన. సరే, ఏదేమైనా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, నిన్ననే వచ్చిన మనకు అతనికి అంత పౌరుషం, అంత రోషం ఉన్నప్పుడు క్రీస్తు కొరకు ఎవరో చర్చికి వద్దారని ఆగిపోతావా? ప్రార్థన జీవితానికి దూరం అయిపోతావా? బంధువులు వచ్చారని దూరం అయిపోతావా? సమస్యలు వచ్చినాయని, కష్టాలు వచ్చినాయని దూరం? ఇదే విశ్వాసం అంటే? కాదు. ఇతను అన్నాడేమన్నాడు, చచ్చినను బ్రతికినను నీ కొరకే ప్రభువా. ఇది మన విశ్వాసం. మన రాజు యేసు ప్రభు. ప్రవీణ్ అన్న ఆ మధ్య చనిపోయాడు కదండి, మిషనరీ ప్రవీణ్ అన్న. ఏమన్నాడు చెప్పండి? ఈ నీ రాజు అన్నాడా లేదా? ఇదిగో నీ రాజు అని పెద్ద వైరల్ అయిపోయింది ఆ మాట అయితే చాలా మందికి. నీ రాజు ఎంత గొప్పడు, చంపుతావా? నువ్వు చంపడానికి మన రాజు ఎవరంట? నేను ఐఎమ్ రెడీ చావడానికి. అది మన రాజు. మన రాజు, రాజులకు రాజు. ఈ రాజు ఏముందండి? మన రాజు ఎవరంట? పరలోకంలో కూడా రాజు. ఆయన ఏమైనా రాజులకు రాజు, గొర్రెపిల్ల రాజులకు రాజును, ప్రభువులకు ప్రభు అయి ఉన్నందున ఆయన ఆరాధించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మన రాజును మీరు మరి ఎలా ఆయన అనుసరిస్తున్నారు? మన రాజు అయిన ప్రభువును చచ్చినను బ్రతికినను నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలని పౌలు గారు చెప్పినట్టుగా ఏది నీ విశ్వాసం? ఎన్ని సంవత్సరాలు నువ్వు మారు మనసు పొంది, ఎన్ని సంవత్సరాలు నువ్వు బాప్తిసం తీసుకొని, ఎన్ని సంవత్సరాలు నువ్వు సంఘంలో కట్టబడి, మరి ఉందా నీకు ఈ తీర్మానం? నీ రాజుతో నడవడానికి నువ్వు సిద్ధపడుతున్నావా? అయ్యా చచ్చినను బ్రతికినను నీ కోసమే. ఎన్ని సంవత్సరాలైనా ఎక్కడేసిన గొంగలు అక్కడే. ఏదైనా చిన్న మాటలు వస్తే సంఘానికి దూరం అయిపోవడం, దేవుని ప్రేమకు దూరం అయిపోవడం, యేసు ప్రభుకు దూరం అయిపోవడం. కొంతమంది కష్టాలు వస్తే ఏమి దేవుడు అండి మాకు ఒక్కటి చేయలేదని చెప్పేసి ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది పిల్లలు ఇంత చివరి ఇంట్లో మనుషులు చచ్చిపోయినా కానీ మాకు ఏంటి దేవుడు మాకు ఇంత అన్యాయం చేసిన అంటున్నారు. దేవుని బిడ్డలారా, కానీ ఇతను మాత్రం, ఈ ఇత్తయి, నిన్ననే వచ్చిన గిత్తుడని ఇత్తయిలో మనం నేర్చుకోవాల్సిన మొదటి అనుభవం ఏంటంటే రాజుతో కూడా ఉండుటకు తీర్మానం చేసుకున్నాడు. అది మొదటి మాట. తర్వాత రెండో మాట చదువుదాం. అదే రండి, 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22వ వాక్యం చదువు. అందుకు దావీదు, అలాగైతే నీవు రావచ్చునని ఇత్తయితో సెలవిచ్చెను గనుక గిత్యుడగా ఇత్తయిను అతని వారందరూ అతని కుటుంబీకులందరూ సాగిపోయిరి. అమ్మా, తీర్మానం చేసుకున్న తర్వాత ఏమయ్యాడు? సాగిపోయిరి. ఇతని గురించి రెండో మాట ఏంటంటే, ఒకటి రాజుతో కూడా ఉండడానికి తీర్మానం చేసుకున్నాడు, రెండోది రాజుతో కూడా సాగిపోయాడు. ఇది ఇంకా గొప్ప అనుభవం. రాజుతో కూడా సాగిపోయాడా, ఆగిపోయాడా? చాలామంది బాప్తిసం తీసుకున్నప్పుడు వాళ్ళ తీర్మానాలు చూడాలా, అబ్బా అసలు ఇక ఈ హతసాక్షులలో లిస్టులో వీళ్ళే చేస్తారేమో అనుకుంటారు. అబ్బా ఇక బ్రతికితే యేసయ్య కోసమే బ్రతుకుతామమ్మా, సస్తే ఆయన కోసమే రావాలమ్మా. అసలు ఈ తీర్మానం బాప్తిసం తీసుకున్న ఒక వారం 10 రోజులు అయితే సంఘంలో తలకమని మెరిసిపోతుంటారు. పట్టలేయడం వాళ్ళే, వాక్యం చదవడం వాళ్ళే, అన్నిట్లో ముందు ఉంటారు. 1 సంవత్సరం పోయిందంటే ఏడురా వీళ్ళు ఎటుపోయారు అసలు అన్నట్టుకుంటున్నారు. అలానే ఉంటున్నారు. మాట చెప్పడం, నేను అనుకుంటాను ఈ గిత్తుడని ఇత్త ఈ మాట చెప్పి కొంచెం ముందుకెళ్ళినాక మళ్ళీ ఏంటి అని ఒకవేళ పోయింటాడు అనుకోండి, అప్పుడు ఇతని మాటకు అర్థం ఉందా? ఇతని మాటకు విలువ ఉందా? రూతు అంత తీర్మానం చేసుకున్న రూతు మధ్యలో ఆ బెత్లెహేం వరకు వచ్చి ఆ బెత్లెహేం దగ్గర వెళ్ళిపోయింటే ఆ రూతుకు అర్థం ఉండేదా? ఆమె పేరు రాయబడేదా బైబిల్? అసలు ఆమె పుస్తకం పేరు? ఇప్పుడు దేవుని బిడ్డలారా, మాటలు చెప్పడం ఏంది? కొంతమంది మాటలు కోటలు దాటుతాయంటారు మా సైడ్, తెలుసా సామెత? ఇవాడు వీడి మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి, ఆ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మాట చెప్పినట్టుగా ఎక్కడే కానీ వెనక్కి తిరిగి చూడలేదు ఇత్తయి. ఎక్కడే కానీ వెనుకకు చూడలేదు, సాగిపోతూనే ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు
నీ రాజుతో నువ్వు తీర్మానం చేయడమే కాదు, నువ్వు సాగిపోవాలా. మొట్టమొదట ఒక్కసారి సంఘంలో రావడం గొప్ప సంగతి కాదు. సంఘానికి ఎంతోమంది కుప్పలు తెప్పలు వస్తుంటారు, పోతుంటారండి, అవునా కదా? మా సంఘానికి ఇప్పుడు లెక్క పెట్టుకుంటే 30-40 మంది ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని లెక్కేసుకో. రావడం, ఏదో 2 మాటలు చెప్పడం. నేను నందిగామలు చూసింది ఎక్కువ ఏంటంటే ఈ బడాయి మాటలు చెప్పేటోళ్ళని. అబ్బా అయ్యగారు మీ వాక్యం బలుంది అయ్యగారు, అసలు ఇంక మీలాగే ఎవడు చెప్పట్లేదు అయ్యగారు అనుకుని నేను అనుకున్నా ఈడు ఉండేటోడు కాదు అనుకున్నా. అప్పుడే నాకు డౌట్ వస్తుంది, ఈ మాటలు చెప్పేటోడు అంటే నేను ఇలాంటి మాటలకు పడిపోయేటోని కూడా కాదు. నువ్వు భలే చెప్తున్నావు అయ్యగారు, అసలు నువ్వు చెప్తుంటే మా కాళ్ళంతా వణికిపోతుందంటే నువ్వు వీడు వణకొద్దు, ముందు వీడు వణుకుతే కాదండి అసలు. అయ్యగారు అది ఇది అంటే ఇంక అనుకున్నా ఇట్లాంటి బ్యాచ్ అంతా పోయే బ్యాచ్ అనుకుంటా. అయిపోతూనే ఉండయి మాటలు చెప్పేటోడు ఎవడు నిలబడ్డు, అవునా కదా? దాని ప్రకారంగా నువ్వు సాగాలా, నువ్వు ముందుకు సాగాలా, ఆగిపోకూడదు. యేసుక్రీస్తుతో ఉండడానికి తీర్మానం చేసుకోవడం గొప్ప సంగతి కాదు, నువ్వు ముందుకు సాగాలా. ఆయన యేసుప్రభువు వారు తన శరీరం గురించి, తన రక్తం గురించి ఉపమానం చెప్తే చాలామంది అర్థం కాక వాళ్ళు ఏమయ్యారంట, వెనక్కి వెళ్ళిపోయారు. చదవండి, యోహాను సువార్తలు ఉంటుంది. అంతకుముందేమో ప్రభువా నీతోనే ఉంటాం, ఎరగదీస్తాం, పొడుస్తాం, అది ఇది అని చెప్పారు. 6వ అధ్యాయము 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయన్ను వెంబడింపలేదు. వీళ్ళు సాగిపోయే వల్ల అనేకులు వెనక తీసి మరి ఎన్నడూ ఆయన్ను వెంబడించలేదు. ఫస్ట్ మాత్రం భలే మాటలు చెప్పారు, ప్రభువా నీకోసమే బ్రతుకుతామని. ఇక ఎటు పోయిందో లేదు, అడ్రస్ లేదు వాళ్ళకి. ఆయన శరీరము వాళ్ళ రక్తం గురించి అర్థం కాలే వాళ్ళకు. ప్రభు ఏం చెప్పాడు అక్కడ, నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవం గలవాడు. దాన్ని కూడా అర్థం చేసుకోలేకపోయారు. అరే ఈయన శరీరాన్ని తింటారంటారు ఏంటి, ఈయన రక్తాన్ని తాగమంటారు ఏంటి, అర్థం కాలేదు. ఆత్మ సంబంధమైన మాట అక్కడ చెప్పాడు, అది కూడా చెప్పాడు. నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి కూడా చెప్పాడు. ఆయన అర్థం కాలే ఆ యొక్క మురుకులకు. అందుకే ప్రియ దేవుని బిడ్డ చాలా మంది వస్తుంటారు, కానీ పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే ఉంటారు. ఎంతమంది చర్చిలో ఉన్నారనేది కాదు, అంతవరకు సాగిపోయిన వాళ్ళు ఎంతమంది. నువ్వు ఎంతమందికి నువ్వు వచ్చావనేది కాదు, ఎన్ని సంవత్సరాలు మరణం వరకు నువ్వు సాగిపోవాలి. ప్రియ దేవుని బిడ్డారా, యేసు ప్రభుతో చాలా మంది వచ్చారు, చివరికి నిలబడినది ఎంతమంది అండి, 12 మంది. ఈ 12 మంది కూడా ఎక్కడ పోయారు, గొలగతాలో అక్కడ ఏంటి ఆ తోట ఏం పేరు, గెత్సెమనే తోటలో వీళ్ళు కూడా పారిపోయారు. అప్పుడు కూడా సాగిపోలే పూర్తిగా. సరే తర్వాత మరలా పశ్చాత్తాపడి ప్రభు కొరకు జీవించాలి, అది వేరే సంగతి. ఏదేమైనా అంతవరకు జీవించే వాళ్ళే కావాలా. మనం కూడా ఎలా ఉండాలంటే ఆత్మీయ జీవితం చెప్పమంట, ఈరోజు మన రాజైన క్రీస్తు కొరకు మనము సంపూర్ణులగుటకు సాగిపోదామని మనం ఒక మాట చదువుతాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. దేవుని యందలి విశ్వాసమును బాప్తిసమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణులమగుటకు సాగిపోదుము. దేనికి సాగిపోవాలంట మనము, సంపూర్ణులగుటకు సాగిపోవాలి. ఇప్పుడు గిత్యుడైన ఇత్తే సంపూర్ణుడైనట్ట కాదా, ఆగిపోయాడు ఎక్కడైనమ్మా. సంపూర్ణంగా ఆయన అనుచరులానే జీవించాడు, దావీదు అనుచరులానే జీవించాడు. సంపూర్ణులగుటకే సాగిపోవాలి మనం కూడా. మనం అంతకుముందు చూడండి అక్కడ ఒక మాట అంటాడు, దేవుని యందలి విశ్వాసము బాప్తిసం గుర్చిన బోధ అంటే మరలా వెనక్కి రాకూడదు, మరలా బాప్తిసం తీసుకున్న బోధ, మరలా రక్షణ బోధ. ఇదే నా ఎప్పుడు హస్త నిక్షేపణయు, మృతుల పునరుద్ధానం, నిత్యమైన తీర్పును పునాది మరలా వేయక. ఎన్నిసార్లు వేస్తారు పునాది, ఎన్నిసార్లు మీకు వాక్యం అనే పునాది మీద మీరు కట్టబడతారు, ఎన్నిసార్లు మొట్టమొదటి మూలోపదేశాలు. చూడండి మరలా అక్కడ అంటాడు ఒక మాట, క్రీస్తును గూర్చిన మూలోపదేశములు మాని. మూలోపదేశాలు అంటే ప్రారంభంలో ఉన్న విన్న మాటలు, ప్రారంభంలో చెప్పినట్టుగా మరలా ఎన్నిసార్లు బుజ్జగించాలమ్మా. ఇప్పుడు సండే స్కూల్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు పెద్దవాళ్ళైనాక మళ్ళీ సండే స్కూల్ కథలు చెప్పమంటారా, చెప్పండి. మరలా ఫస్ట్కి వెళ్ళి మిమ్మల్ని ఫస్ట్ నుంచి నడిపించమంటారా, వద్దు. ఆ మూలోపదేశాలు మానేసేయండి. ఇక చాలు. మొట్టమొదటగా ఉన్నట్టుగా ఇప్పటికి ఉంటావా ఈరోజు? మొట్టమొదట నీకు ఏం బైబిల్ అంటే ఏం తెలియదు, ఇప్పుడు కూడా బైబిల్ అంటే ఏం తెలియని స్థితిలోనే ఉంటావా? ఆ మూలోపదేశాలు మానేసేయండి, మరలా వెనక్కి పోవాలా. చాలామంది అనుకుంటారు దేవుడు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడండి, అందరినీ క్షమిస్తారండి, దావీదే పాపం చేశాడు. ఈరోజు ఇది ఒకటి అలవాటైంది చాలామందికి, దావీదే పాపం చేశాడు మహారాజు, మేమెంత. పాస్టర్ గారు కూడా ఇట్నే అనుకుంటున్నారు, చాలామంది చెప్తున్నారు దావీదు మహారాజే పాపం చేశాడు, దేవుడు క్షమించలేదా? మనుషుల్లో ఈ మధ్య సేవకులు కూడా ఏమంటున్నారంటే, అమ్మా మీరు సంఘాన్ని విశ్వాసులను చూడగాకండి. కొంతమంది ఎలా ఉంటున్నారంటే, చర్చికి వెళ్ళే వాళ్ళే బాగలేరండి, మేమేం అని రాకుండా ఆగిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి మాట్లాడుతూ చర్చికి వెళ్ళే వాళ్ళని ఎందుకు చూస్తారమ్మా, వాళ్ళని చూడొద్దు. మీరు ఎవరిని చూడాలా, దేవుణ్ణి చూడాలా. చర్చికి వెళ్ళే విశ్వాసం చూడొద్దు, సంఘ పెద్దలను చూడొద్దు, చివరికి పాస్టర్ గారిని నన్ను కూడా చూడొద్దమ్మా, దేశాయం చూడమ్మా. ఇంక నిన్ను చూడకపోతే దేవుడు చూడాలా? ఏంది మాట, నన్ను చూడొద్దా అనకూడదా? సేవకుడు అని అనాలా, నన్ను చూడాలని, అవునా కదా? నన్ను చూడొద్దమ్మా, యేసయ్యను చూడమ్మా. పౌలు గారు అదే చెప్పాడా?
పౌలు ఏమన్నారు? నేను క్రీస్తును పోలి నడుచుకుని. ఇది చెప్పే ధైర్యం కెపాసిటీ ఉన్నోడే సేవకుడు. యేసుప్రభుని చూడు. యేసుప్రభు అంటే నువ్వు చూడటం లేదా? యేసుప్రభు నువ్వు నడవట్లేదా యేసుప్రభు ద్వారా? దావీదుని చూస్తానంటావు. దావీదుని చూస్తే దావీదు తన జీవితంలో అప్పుడు తప్ప మళ్ళీ ఎక్కడ పాపంలో పడిపోయినట్టుందా? దావీదుని చూసినా నువ్వు దావీదు లాగా లేవు. మనం ఉన్నామా? దావీదుని చూడడం అంటే ఎక్కడ చూస్తున్నారు వీళ్ళు? దావీదును బత్షెబ దగ్గరనే చూస్తారు దావీదును. పాపం ఎందుకంటే వీళ్ళకి అదే కదా దొరికేది. టర్నింగ్ పాయింట్ అదే. తప్పు చేసిన ప్రతి ఒక్కడు, ఈ సేవకులు కానీ విశ్వాసులు కానీ దావీదుని చూస్తారు. ఎక్కడ చూస్తారు? బత్షెబ దగ్గరనే చూస్తారు. దావీదు మరి సింహంతో పోరాడు. అక్కడ చూడిపో దావీదు పోయి వీళ్ళని సింహ బోన్లో వేయాలి, అప్పుడు తెలుస్తుంది. దావీదుని చూడంటే దావీదు సింహంతో కలబడ్డాడు. నువ్వు పోయి కలబడు. అక్కడ చూడరు దావీదును. గొలియాతుని వాడితో కలబడు. అక్కడ చూస్తారా? దావీదు దేవుని ఇష్టానుసారుడైన మనుషుడు, దేవుని హృదయానుసారుడైన మనుషుడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మూలోపదేశాలు మాని ఎవరిని చూడాలా? మనల్ని పోలి లోకం నడుచుకునే విధంగా మనం బ్రతకాలి. విశ్వాసులారా, మీరు కూడా ఎలా బ్రతకాలో తెలిసిన సంఘ బిడ్డలారా, మీరు మా అయ్యగారిని చూడండి, ఆయన మంచోళ్ళు, వీళ్ళు నేను అలాగనకూడదు. మీరు కూడా అనాలా, మేము క్రీస్తు బిడ్డలము. నేను అదే చెప్తాను మా సంఘానికి, మేము క్రీస్తును పోలి నడుచుకుంటున్నావు. ఎందుకు చెప్పలేకపోతున్నావు నీ మాట? ఎందుకు నువ్వు ధైర్యంగా వాళ్ళని చూడు, యేసు ప్రభుని చూడు, అయ్యగారిని చూడు అంటే నిన్ను చూడటం లేదంటే నీలో బలహీనతలను నువ్వు ఒప్పుకున్నట్టు. ఎప్పుడు చూసినా వాళ్ళని అలా చెప్పకూడదు. నిజమైన విశ్వాసి, నిజంగా క్రీస్తు కొరకు బ్రతికిన వాడు మనం చెప్పాలా, క్రీస్తును పోలే నడుచుకోవాలని చెప్పాలి. ఎలా చెప్పాలా? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం. ఈ మాట చెప్పాలంటే ఎంత ధైర్యం ఉండాలండి. అది సంపూర్ణతలోకి సాగిపోవాలా, పరిపూర్ణతలోకి సాగిపోవాలా. ఇంకా ఎక్కడే వేసిన గొంగలు అక్కడే. ఎన్ని సంవత్సరాలైనా వాక్యంలో ఎదుగుదల లేదు, ప్రార్థనలో ఎదుగుదల లేదు, కొత్త ఫలాలు లేవు, ఆత్మ ఫలాలు లేవు. ఎక్కడేసిన గొంగలు అక్కడే బ్రతుకుతున్నాం. కానీ సాగిపోతున్నామా? ఆగిపోతున్నామా? చాలామంది ఆగిపోతూ ఉంటుంటారు, చాలామంది వెనక్కి వెళ్ళిపోతూనే ఉంటారు, కొంతమంది అక్కడే నిలబడుకొని ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ గిత్తుడని ఇత్తయి మధ్యలో వరకు వెళ్ళి ఆగిపోలేదు, లేదంటే ఇంకా కొండ వరకు వెళ్ళి ఆగిపోలేదు. ఆయనతో సాగిపోతూనే ఉన్నాడు, ఎక్కడే కానీ ఆగిపోలేదు. మన ఒక పాట కూడా వాడతాం కదా, తెలుసా మీకు? నిసాగెద యేసునిలో నా జీవిత కాలమంతా, యేసులో నడిచేదా, యేసులో బ్రతికేదా, యేసులో నడిచేదా, యేసులో గడిపేదా, పరమును చేరగనే వెళ్ళేదా, పరమును చేరగనే వెళ్ళేదా, హనోకు వలె సాగేదా, నిసాగెద యేసునిలో నా జీవిత కాలమంతా, నిసాగెద. ఈ సంఘం పేరు ఏం పేరమ్మా? బెతెస్దానా? నిసాగెద బెతెస్దాలో నా జీవిత కాలమంతా. అలా సాగిపోవాలి. నిసాగెద ఎప్పుడు దాకంట? పరమును చేరగా. అంటే పరమును ఎప్పుడు చేరుతాం? ఈ లోకంలో పోతే సరిపోతే ఎప్పుడు చేరుతాం, అవునా కదా? మరణం వరకు ప్రభుతో సాగిపోవాలా. ఆగిపోకూడదు ప్రియ దేవుని బిడ్డ. ఆత్మీయ జీవితంలో నిలబడకూడదు ప్రియ దేవుని బిడ్డ. సాగిపోతూనే ఉండాలి ఇత్తయిలాగా. నేను అంటాను, నిన్ననే వచ్చిన ఆ వ్యక్తికి అంత తెగింపు, ఆ సాగిపోయే జీవితం ఉంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఈ సంఘాన్ని, ఈ నీ కాపరిని అనుసరిస్తున్న నీవు, ఈ రాజైన క్రీస్తును అనుసరిస్తున్న నీవు ఎలా సాగిపోతున్నావు ఒకసారి ఆలోచించుకోండి. అది రెండో మాట. ఎన్ని సంగతులు చెప్పాను? నిన్ననే వచ్చిన గిత్యుడని ఇత్తయి. మొదటి మాట, రాజుతో కూడా ఉండడానికి తీర్మానం చేసుకున్నాడు. మా ఇక్కడే ఉన్నారా? రెండో మాట, రాజుతో కూడా సాగిపోయాడు. ఇంకా ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, అతను ఒక్కడే కదా, అక్కడ కుటుంబం అంతా కూడా సాగిపెట్టేట్టుగా చేశాడు. తెలుసా? ఇక్కడ నేను మీరే కాదు, మీతో పాటు చదవండి, అక్కడ ఒక్కడే సాగిపోయినట్టు ఉందా? ఒకసారి మనం చదువుదాం ఆ మాట. 22 వచనం. అందుకు దావీదు, అలాగైతే నీవు రావచ్చును, ఇత్తయితో సెలవిచ్చాను కనుక గిత్యుడగా ఇత్తయిను అతని వారందరూ అతని కుటుంబీకులందరూ సాగిపోయిరి. అబ్బాబ్బా, ఎంత మంచి మాట అమ్మా. ఈరోజు చర్చికి తల్లిదండ్రులు వస్తే పిల్లలు వస్తున్నారా? రావట్లే. భర్త వస్తే భార్య రాడు, భార్య వస్తే భర్త రాడు, ఒకళ్ళు వస్తే రావటంలే. కుటుంబం అంతా సాగిపోతూ ఉన్నారు. ఈరోజు మీరందరూ కూడా కుటుంబం అంతా సాగిపోవాలి. సంఘములో క్రీస్తులో కుటుంబం అంతా క్రీస్తులో కట్టబడాలి. నిన్న రాత్రి రామస్వామి గారి కుటుంబం చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. నేను చక్కని సహవాసంలో ఉన్నారండి. అక్కడక్కడ హెబ్రోన్కి వెళ్ళే వాళ్ళంట, మహారాష్ట్ర ఉన్నప్పుడు. నిజంగా ఆయన ఒక్కడే కూర్చుంటాడేమో అనుకున్నాను. ఆయనతో పాటు ఆయన భార్య వినోదమ్మ గారు కూర్చున్నారు, ఆయనతో పాటు పిల్లలు కూర్చున్నారు. నేను అనుకున్న ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పి. ఆయన చేస్తారేమో, ఎందుకంటే వాళ్ళ కొడుకుని చూస్తే ఆయన కొంచెం పిల్లలు ఏంటంటే ప్రార్థనలో ఉండరు కదండి. అంటే వాళ్ళ కొడుకు ఎత్తుకున్నాడు ప్రార్థన, ప్రేమన్న చక్కగా చేశాడు. సరే చేశాడు 1 నిమిషం అంటే మాకంటే ఎక్కువసేపు చేస్తుండే ప్రార్థన. మేమే 5 నిమిషాలు చేస్తామంటే 10 నిమిషాలు చేశాడు ప్రార్థన.
మళ్ళీ ఆయనతో పాటు ఆయన భార్య, పిల్లలు అందరూ కూర్చున్నారు అక్కడ. అది అలా ఉండాలి విశ్వాసం అంటే. నోవహు ఒక్కడైనా ఓడలేక జరిగింది, అందరూ వెళ్ళారు కుటుంబం అంతా. భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు. ఇది గొప్ప సంగతి. కాబట్టి యెహోషువ చెప్పినట్టు నేను నా ఇంటి వారు యెహోవాను సేవి. ఇట్లయితే తన కుటుంబంతో సహా సాగిపోతా ఉన్నాడు. అది ఇంకొక మాట మనం చెప్దాం. 3వ మాట ఏందయ్యా అంటే, అక్కడే 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వాక్యం చదవండి. వారు సాగిపోవచ్చుండగా జనులందరూ బహుగా ఏడ్చిరి. జనులందరూ ఏమయ్యారంట అమ్మ? బహుగా ఏడ్చిరి. జనులందరూ అంటే ఆ జనులలో ఇప్పుడు ఎవరు ఉన్నారు చెప్పండి? ఇతను ఉన్నాడా లేదా? ఇత్తయి ఉన్నాడా లేదా? ఇప్పుడు ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరూ ఏడ్చారంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాలు ఆయనతో పాటు ఉండి ఆయన ఉప్పు తిన్నోళ్ళు కాబట్టి సంవత్సరాల తరబడి ఉన్నారు. ఈయన ఎందుకు ఏడ్చాలా? తర్వాత ఇంకొక మాట కూడా 30 వచనం చదవండి. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళాను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. అతని యొద్దనున్న జనులందరూ కూడా ఏం చేశారంట? రాజు ఏడుస్తూ ఉంటే వీళ్ళకు కూడా ఏమైంది చెప్పండి? గుండె తరుక్కుపోయి వీళ్ళు కూడా ఏడ్చారు. అతని దగ్గర జనులందరూ అన్నారా, లేకుంటే గిత్తుడని ఇత్తయి కాకుండా మిగతా వాళ్ళు అన్నారా? అందరూ. అంటే ఇత్తయి ఉన్నాడా లేదా? అంటే నిన్ననే వచ్చిన ఆ గిత్తుడని ఇత్తయి రాజు బాధ చూసి తట్టుకోలేక, రాజు ఏడుపు చూసి తట్టుకోలేక ఈయన కళ్ళం బట్టి కూడా కన్నీళ్ళు కారుతా వలవల ఏడుస్తూ ఉన్నాడు. నేను అంటాను 3వ మాట ఏంటంటే, నిన్ననే వచ్చిన గిత్తుడైన ఇత్తయి యొక్క 3వ అనుభవం ఏంటంటే, రాజు యొక్క కన్నీటిలో లేదంటే రాజు యొక్క ఏడుపులో పాలి భాగస్తుడయ్యాడు. అవునా కదా? ఏడిస్తే ఏడవని మనకేం పట్టింది? అవునా కదమ్మా? చాలామంది ఇలానే ఉంటారు. నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు? ఆయన ఏడుస్తున్నాలే పోనీ అనుకుంటారు. అవునా కదా? కానీ రాజు ఏడుస్తుంటే ఈయన కూడా విలపిస్తూ ఉన్నాడు. రాజు ఏడుస్తుంటే ఈయన కూడా ఏడుస్తూ ఉన్నాడు. నీ ఏడుపు నా ఏడుపు కాదా రాజా? నీ కన్నీరు నా కన్నీరు కాదా రాజా? దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే విశ్వాసులు, అయ్యగారు ఏదో ఒకటి తిని బతుకుతారులేండి, అయ్యగారు ఎట్టుంటే మాకెందుకులేండి, అయ్యగారికి కష్టం వస్తే మరి నీ కష్టం ఎందుకు అనుకోవట్లేదు? అయ్యగారు మా కొరకు ప్రార్థన చేస్తారమ్మా, అమ్మ మీరు ప్రార్థన చేసుకుంటారు. లేదు, మా అయ్యగారు మా కొరకు ప్రార్థన చేస్తారు. మరి అయ్యగారు నీ కొరకు అయితే ప్రార్థన చేయాలా? నువ్వు మాత్రం అయ్యగారి కోసం ఏం చేయవు? అయ్యగారి కోసం? అయ్యగారికి కష్టం వస్తే, బాధలు వస్తే, మరి ఇంత భారంతో ఈ మీటింగులు పెట్టుకున్నాడే, మరి వాళ్ళు ఎంత కన్నీరు గారుస్తూ ఉన్నారు ఈ మీటింగులు జరగాలని. ఈ మీటింగ్ ద్వారా కొన్ని ఆత్మలను రక్షించబడని మమ్మల్ని నందిగామ పట్టణం నుంచి ప్రాంతానికి పిలుచుకొని వచ్చి అంత భారం ఉంటే ఈ భారంలో ఏది నీ బాధ్యత? అయ్యగారి ఏడుపులో, అయ్యగారి బాధలో, అయ్యగారి పరిచర్యలో, అయ్యగారి భారంలో నువ్వు బాధ్యత తీసుకుంటున్నావా? నువ్వు పాలివాడవవుతున్నావా? ఏముందిలే, అయ్యగారు వస్తున్నారు, అయ్యగారు పెట్టుకుంటారు. కరుణాకర్ గారు ఒక మీటింగ్ పెట్టి స్టేజ్ చేసుకుంటారు, సరిపోయి మేము వెళ్ళాం, వెనక్కి కూర్చుంటాం, 2 మాటలు వింటాం, ఒక ముద్ద అన్నం తింటాం, వెళ్ళిపోతాం. ఇదేనా? ఏది? ఆయన ఏడుపులో నువ్వు ఎప్పుడు పాలిభాగస్తులు అవుతావు? సంఘంలో నువ్వు ఎప్పుడు పాలిభాగస్తులు అవుతావు? నీ భర్తకు ఏడుపు వస్తే నువ్వు బాధపడవా? నీ పిల్లలకి ఏడుపు వస్తే నువ్వు బాధపడవా? నీ తండ్రికి ఏడుపు వస్తే నువ్వు బాధ్యత తీసుకోవా? తీసుకుంటావు. మరి ఇక్కడ కూడా అది కూడా చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఇది కూడా కుటుంబం, ఇది దేవుని కుటుంబం, సంఘం అంటే. ఇతను రాజు ఏడుస్తూ ఉంటే ఇతనికి కూడా ఏడుపు వచ్చింది. రాజు వణికిపోతా ఉంటే, రాజు బాధపడతా ఉంటే ఇతనికి కూడా బాధ పుట్టింది ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు నేను అంటాను, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉన్నాడా లేదా? అమ్మ యేసయ్య ఏడ్చాడా లేదా? ఎప్పుడు ఏడ్చాడు చెప్పండి? చర్చికి రాకపోతే కాదమ్మా, బైబిల్లో ఎక్కడ ఏడ్చాడో చెప్పాలి నువ్వు. నీ బాంచన ఇందాక నువ్వేగా తిడతా ఉన్నది. చెప్పండి. యేసయ్య ఏడ్చాడంటే కన్నీరు విడిచానని ఉంటుంది. ఎక్కడ చెప్పండి? ఇప్పుడు మీకు హింట్ ఇచ్చా. ఎక్కడ? యేసయ్య ఏడ్చాడు, నువ్వు ఏడుస్తున్నావు ఎప్పుడైనా? రామస్వామి గారు తెలివైన వాళ్ళు. ఎక్కడ ఏడ్చాడు? ఎక్కడ కన్నీరు విడిచాడు? లాజరు సమాధి దగ్గర కన్నీరు విడిచాడు, వాళ్ళ బాధను చూసి తట్టుకోలేక. తర్వాత ఇంకో చోట ఏడ్చాడు, మీకు తెలివైన చెప్పండి. యెరూషలేమును చూసి, దాని యొక్క భారం, నశించిపోతున్న యెరూషలేమును నరహంతకులుగా, ఓ యెరూషలేమా రాళ్లతో కొట్టి చంపుతున్నావా ప్రవక్తలని ఏడ్చాడు. యేసు ప్రభువారు ఎందుకు ఏడ్చాడంటే నశించిపోతున్న ఆత్మల కోసం. సువార్త పని కొరకు ఎవరు రావట్లేదని, నశించిపోతున్న ఆత్మల కొరకు. లాజరు సమాధి దగ్గర కూడా కన్నీరు విడిచారు. అంటే వాళ్ళు అనుకుంటున్నారు మమ్మల్ని ఎవరు చూడలేరని. వారి బాధలో కూడా తాను పాలి భాగస్తులయ్యాడు. వాళ్ళని ప్రభువులోనికి నడిపించాలని. మీకు తెలుసా, లాజరు ప్రభుని ఎరుగుట ద్వారా అక్కడ ఎంతమంది ప్రభుని చూశారు తెలుసా? మరలా నెక్స్ట్ అధ్యాయం చదివితే ఆ మరల రోజున యేసు ప్రభువారు భోజనానికి కూర్చున్నప్పుడు లాజరు కూడా కూర్చుంటే చాలామంది వచ్చారు. ఎలా వచ్చారు చెప్పండి?
ఆయన లేపిన లాజర్ను చూచుటకు వచ్చారు. చాలామంది వచ్చారా లేదా? మరి చదివారా మీరు? చదివితే బాగుంటుంది మా మాట. బైబిల్ తీసిన వాళ్ళు ఎక్కడైనా చదవండి. యోహాను సువార్త ఉంది చూడండి, 12వ అధ్యాయము 9వ వాక్యం. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడికి ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. ఎవరిని చూడడానికి వచ్చారు చెప్పండి అమ్మా? మృతులలో నుండి యేసు ప్రభు లేపిన లాజరు కోసం వచ్చారు. అప్పటిదాకా యేసు ప్రభు కోసం వచ్చారు. ఇప్పుడు ఆ యేసును ప్రతిబింబించిన లాజరును చూడడానికి కూడా వచ్చారు. చాలామంది అంటే అక్కడ మనం గమనిస్తే 10వ వచనం, అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి. అబ్బాబాబా, ఎవరిని బట్టి అంట విశ్వాసం ఉంచింది? లాజరును బట్టి యేసుప్రభు నందు విశ్వాసం ఉంచారు. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు ఎందుకు అక్కడ ఏడ్చాడు? వీళ్ళందరినీ విశ్వాసంలోనికి నడిపించడానికి, వీళ్ళందరినీ నిత్య జీవానికి వారసులు చేయడానికి. యెరూషలేమును చూసి ఎందుకు ఏడ్చారంటే నశించిపోతున్న యెరూషలేము, పాడైపోతున్న యెరూషలేము, రాళ్లతో నరహంతకులుగా తయారవుతున్న యెరూషలేము కొరకు కన్నీరుగా వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు యేసయ్య ఏడుపు ఎందుకో తెలుసునా? ఈరోజు యేసయ్య భారం ఏంటో తెలుసా? ఈరోజు యేసయ్య మనస్సు ఏంటో తెలుసా? పాపిని రక్షించడం. ఏంటి చెప్పండి? పాపిని రక్షించడం, నశించిపోతున్న వారిని రక్షించడం. ఈరోజు నీకుందా ఈ భారం? ఈరోజు నీకుందా సువార్త పట్ల భారం? నశించిపోతున్న ఆత్మల పట్ల భారం నీకుందా? దేని కొరకు ఏడుస్తున్నావు నువ్వు? యేసయ్య ఏడుపులో పాలిభాగస్తులమో అంటే ఏంటో తెలిసినా? ఈరోజు చాలామంది ఎందుకు ఏడుస్తారంటే మా ఆయన కారు కొనియలేదని ఏడుస్తారు. కొంతమంది పక్కింటిలో కారు ఉందండి, మా ఆయన ఒక కారు కూడా లేదు. అబ్బో పెళ్ళికి వెళ్తేప్పుడు వాళ్ళు పట్టు చీర, నాకు మామూలు చీర అండి, దానికోసం చీరల కోసం గొడవ పెట్టుకున్న ఆడవాళ్ళు లేరంటారమ్మా. వాళ్ళకి బంగారం కొనిచ్చారు, వాళ్ళ ఒంటి నిండా బంగారం, నా పరుగు పోతుంది, నా సిగ్గుపోతుంది. మా భాష ఇట్లా అంటారు, ఒరే సిగ్గుపోయా కదరా, ఇటు సిగ్గుపోయా కదరా అంటారు. నాకు సిగ్గుపోయా, వాళ్ళ ముందు సిగ్గుపోయింది నాకని అనుకుంటారు. దానికోసం ఏడ్చావు, బంగారం కొనిలేదని ఏడ్చావు, డబ్బు లేదని ఏడ్చావు, కారు కొనలేదని ఏడ్చావు, కొంతమంది ఇల్లు కట్టలేదని ఏడుస్తూ ఉన్నారు. మరి నశించిపోతున్న ఆత్మల కొరకు ఎప్పుడైనా ఏడ్చావా? యేసయ్య ఏడుపు దేనికోసం? బంగారం కోసమా? కాదు కాదు కాదు. నశించిపోతున్న ఆత్మల కొరకు ఆయన ఏడుపు, నశించిపోతున్న ఆత్మల కొరకు ఆయన ఏడుపు. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం పరలోక రాజ్యం చేరని ఇప్పుడు కూడా తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఏది నీ భారం? క్రీస్తులో నువ్వు ఎలా విలపిస్తా ఉన్నావు, ఎలా ఏడుస్తా ఉన్నావు? గిత్యుడైన ఇత్తయి తన రాజుతో కూడా ఏడుస్తూ ఉన్నాడు. తన రాజు బాధ చూసి తట్టుకోలేకపోయాడు. తన రాజు బాధ చూసి హృదయం ద్రవించిపోయి ఆయన కూడా కన్నీరు గారుస్తూ ఉన్నాడు. కాబట్టి నిన్ననే వచ్చిన గిత్యుడైన ఇత్తయికి ఇంత భారం ఉంటే, ఇన్ని సంవత్సరాల నుంచి సంఘములో సహవాసంలో ఉంటున్న నీవు నీ రాజు పట్ల, నీ సేవకుని పట్ల, మన తండ్రి అయిన దేవుని పట్ల నువ్వు ఎంత భారం, ఎంత ఏడుపుంది ఒకసారి ఆలోచించు. ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచిస్తావా? ఎన్ని మాటలు చెప్పారండి? నిన్ననే వచ్చిన గిత్యుడని ఇత్తయి. మొదటి మాట ఏంటి? రాజుతో కూడా ఉండుటకు తీర్మానం చేసుకున్నాడు, గుర్తుపెట్టుకోండి. రెండోది మాట, రాజుతో కూడా సాగిపోయాడు. మూడోదిగా రాజు యొక్క ఏడుపులో పాలివాడయ్యాడు. ఇంకొక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. 2 సమూయేలు 15:30 చదవండి. 2 సమూయేలు 15:30. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచూ, ఎక్కడికి ఎక్కుతున్నాడంట? ఒలీవ చెట్ల కొండ ఎక్కాడు. ఎలా ఎక్కాడు? తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళాను. ఎలా వెళ్ళాడు? అమ్మ, రాజుగారయ్యుండి ఎలా వెళ్ళాడు? కొండల్లో చెప్పులు లేకుండా వెళ్ళాడంట. అర్థమైందా? చెప్పులు లేకుండా కొండ ఎక్కాడు. అక్కడ గమనించండి, కొండ ఎక్కడం కొంచెం కష్టం తెలుసా? ఇజ్రాయెల్ దేశంలో కొండలు ఎలా ఉంటాయి చెప్పండి? చాలా పెద్ద పెద్ద కొండలు. ఒలీవ కొండ కానీ అక్కడ ఉంది. ఏ కొండ అంటది? ఒలీవల కొండ. ఏ కొండ అది చెప్పండి? ఒలీవల కొండ ఎక్కాడు. అమ్మ, కొండలో ముళ్ళులు ఉంటాయా ఉండవా? పొలాల్లో ముళ్ళులు ఉంటాయా ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. రాజుకు చెప్పులు ఉన్నాయా? కాలినడక ఎన్ని చెప్పులు గుచ్చుకుని ఉంటాయి. సరే, ఈ గిత్యుడైన ఇత్త వెళ్ళాడు, అక్కడ దాకా వెళ్ళాడు, అరణ్యం నుండి నడుచుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు మీరు గమనించండి, కొండ ఎక్కడం ఎంత కష్టమో తెలుసా? అమ్మ, మీరు ఎక్కారా కొండ? మేము ఆ మధ్య ఒకసారి క్రిస్మస్ టైంలో సెమీ క్రిస్మస్కి వాకింగ్ చెప్పడానికి విజయవాడ వెళ్ళా. పాస్టర్ గారు పిలిచాడు, వెళ్ళాను. విజయవాడ వెళ్తే, అన్న మనము గుణదల కొండ దగ్గరే చెప్పాలన్న వాక్యం. గుణదల కొండ అంటే మామూలుగా అనుకున్నా. కొండ మీదకి పైకి తీసుకెళ్ళాడు. అక్కడ కొన్ని కుటుంబాలు ఉన్నాయి. నేను మా పాస్టర్ గారు ఇద్దరం ఎక్కుదామంటే కనీసం 30 మెట్లు ఉన్నాయి కొండ ఎక్కడానికి. కొద్దిసేపు వెళ్ళేసరికి మేము అలసిపోతూ ఉండవు. అమ్మో, ఇదేంట్రా బాబు అనుకొని. ఈమెయితే మా పాస్టర్ గారు అసలు ఎక్కలేకపోతుంది. వాళ్ళు మాత్రం బాగా ఎక్కుతూ ఉన్నారు. ఎందుకంటే మామూలుగా వెళ్ళేటప్పుడు ఎక్కడం సులభం, కానీ కొండ ఎక్కడం చాలా కష్టం తెలుసా? నేను అనుకున్న ఇత్తయి ఖచ్చితంగా అక్కడ ఆగిపోతాడు అనుకున్నా, కొండ దగ్గర. కానీ ఆగాడా? చూడండి,
పాదరక్షలు లేకుండా కాలి నడకను వెళ్ళెను. అతని యొద్దనున్న జనులు తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే ఏడుపులో వెనుక తిరగలేదు, కొండ కూడా ఎక్కారు ప్రియ దేవుని బిడ్డలారా. అంటే నాలుగో మాట గిత్తుడని గిత్తయ్య గురించి ఏంటయ్యా అంటే రాజుతో కూడా కొండ ఎక్కాడు. అందరు చెప్పండి ఏంటి? నేను అనుకున్న అక్కడ దాకా వచ్చిన ఆయన తీర్మానం బాగానే ఉంది, కానీ అక్కడ నుంచి వెనక్కి వస్తే నష్టం ఏమన్నా ఉందా అమ్మా? అప్పటికే మంచి తీర్మానము. సరే రాజు అనుకునేవాడు, సరే పాపం వాడు ఎంత మంచోడు కాబట్టి ఇప్పుడు దాకా నా దగ్గరికి వచ్చాడు, పోతే పోనీలే, మంచి వ్యక్తి కాబట్టే కదా నన్ను అనుసరిస్తూ వచ్చాడు. కానీ కొండ కాబట్టి వెళ్ళిపోయి అనుకున్న ఒక అర్థం ఉంది. కానీ ఆగాడు అక్కడ. రాజా, నువ్వు కొండ ఎక్కుతున్నావా? పద, నేను కూడా ఎక్కుతా. నువ్వు ఏ కొండ ఎక్కుతా అదే కొండ ఎక్కుతా. నువ్వు ఎలాంటి ముళ్ళ తుప్పలు నడుస్తావో నేను అలాంటి ముళ్ళ తుప్పలు నడుస్తా. నువ్వు ఎక్కడ ఏ పెద్ద కొండెక్కమని నేను ఎక్కుతా రాజా అని ఒక తీర్మానం చేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి ఆ సేవకునికి ఎలా ఉంటుందో తెలుసునా అమ్మా? సేవకులంగా మాకు తెలుసు ఆ బాధలు. ఒక్కొక్కసారి కొన్ని శ్రమలు, కొన్ని బాధలు పెద్ద పెద్ద కొండల్లా ఎదురైతే మాకు తెలుసా? ఏమండి, ఇక్కడ మీరు సేవకులే కదా, కొండలేక రావా మనకు? కొండలు ఎలాంటి అనుభవాలు మాకు వస్తాయి. మరి మేము ఆగిపోతే ఏంటి మా పరిస్థితి? మేము ఎక్కుతాం, ఎలాగైనా సరే ఎక్కాలా. ఎందుకంటే ప్రభువును ఎరిగి క్రీస్తు కొరకు సమర్పించుకొని వచ్చాం సేవకులంగా. మేము ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నోసార్లు నేను విడిచిపెట్టి వెళ్ళాలని అనుకున్న ఆలోచనలు, అలాంటి ప్రెషర్ నా మీదకి వచ్చింది. అయినా సరే ఒకటే చెప్పాను, నాకు ఇచ్చిన దర్శనం వేరు. నా దర్శనం నాకు తెలుసు, వాళ్ళకి తెలుసా? నా తల్లిదండ్రులకు తెలుసా? అన్నదమ్ములకు ఎవరికి తెలుసు? దేవుడు నాకు ఇచ్చాడు దర్శనం. అందుకే నేను కొండెక్కాలని ఆ తీర్మానం మాకు ఉంటుంది. అది ఎంత భారమో తెలుసా? మీరు మాతో పాటు కొండెక్కితే తెలుస్తుంది మీకు అప్పుడు ఆ భారం. మీరు మాతో పాటు ఆ బాధల్లో పాలిభాగస్తులైతే మీకు తెలుస్తుంది. చిన్న చిన్న వాటిని ఎక్కుతారేమో కానీ, చిన్న చిన్న వాటిలో రాగలుగుతారేమో కానీ, కొండెక్కడం చాలా కష్టం. కానీ ఆ కొండల్లో ముళ్ళ తుప్పలు ఉంటాయి, గచ్చపొదలు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, అడుగేస్తే ఏం కుచ్చుకుంటాయి. అలాంటి పరిస్థితి కూడా ఎదురవుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఇలాంటి పరిస్థితుల్లో సంఘము లేదు, ఏమి లేదు, మనోళ్ళు ఇంకెట్టుపోతారో తెలియదు అమ్మా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి టైంలో రాజుతో కూడా కొండ ఎక్కాడు. ఈరోజు మీ సేవకునికి చిన్న చిన్న కాదు, ఎంత కొండలాంటి భారం. ఇప్పుడు చెప్పాలంటే ఈ మీటింగ్లు కూడా నాకు తెలిసి వీళ్ళకు పెద్ద కొండలాగా కనిపించుంటాయి కదండి. ఎట్లా దాటాలా, ఎట్లా మీరు అనుకోవచ్చు. అయ్యగారు 1:30కు ప్రారంభించాడు, ఈయనకు ఒక సిస్టమ్ లేదు, ఏమి లేదంటే ఆయనకు తెలుసు ఆ బాధ, ఎన్ని బాధలు పడ్డాడు. ఇటు మమ్మల్ని రిసీవ్ చేసుకోలేక, ఇక్కడ నడిపించుకోలేక, వాడికి టెంట్ వచ్చి టెంట్ అతను అన్నీ వేసిపోమంటే అన్నీ సరిగేయాలి, మళ్ళీ వెనక అంతా పోయింది. అవునా కదా? చూడన్న, వాడికి చెప్పానన్న నేను, వాడు సరిగేయలేదు. నిజంగా ఈ భారం, మీటింగ్లు అంటే ఎంత భారమో నాకు తెలుసు, నేను పెడతాం కాబట్టి. మరి మీరేది దీనిలో? మీరు ఎక్కుతున్నారా ఈ కొండ? మీరు ఎక్కుతున్నారా ఈ భారాన్ని? మీరు తీసుకుంటున్నారా? నేనంటాను, ఈ దావీదు చరిత్ర ఇది చూస్తుంటే తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కొండెక్కుతుంటే నాకు ఇంకొక రాజు గుర్తొచ్చాడు. మన రాజే గుర్తొచ్చాడు. ఎవరు? మనందరికి రాజు. యేసయ్య కొండెక్కాడా? యేసయ్యని సిలువ వేసింది ఎక్కడ చెప్పండి? కొండ మీద, కొండ కిందనా? మీకు తెలుసు, కరుణామయుడు సినిమా చూసారా మీరు ఎవరైనా? ఆయన కొండెక్కేటప్పుడు వెనక ముళ్ళు గుచ్చుకుంటుంటే రాళ్ళు అవన్నీ ఇంకా తక్కువ. నన్ను అడిగితే కరుణామయుడు చాలా తక్కువ ఆయన శ్రమలు చూపించింది. నిజంగా యేసయ్య కల్వరి కొండెక్కాడు. నువ్వు ఎక్కుతావా ఈ కల్వరి కొండ? కల్వరి కొండ, కల్వరి ప్రార్థనా మందిరం చర్చి పేరు పెట్టుకోవడం కాదు. మా ఇంటి పేరు కల్వరి అండి. కల్వరి అంటే ఏంటో తెలిసిన? శ్రమలు, బాధలు, కష్టాలు, వేదనలు. కల్వరిలో ఏముందంటే నిన్ను చంపేసిలో వేస్తాడు. అది రెడీ, సిద్ధంగా ఉన్నావు ఈ కొండ ఎక్కడానికి. మరణానికైనా వెనుతిరగకుండా ముందుకు సాగిపోయే తీర్మానం నీలో ఉందా? యేసు ప్రభువారు కొండ అంటే ఆయనకు తెలుసు, మరణం అంటే కల్వరి ఎక్కాలా. మరి వెనక్కి తిరిగాడు ఆయన. తండ్రి, నా చిత్తము కాదు కానీ నీ చిత్తమే జరుగును గాక, నీ చిత్తమే నెరవేరాలని కొండెక్కాడు ప్రియ దేవుని బిడ్డలారా. హింసలు నీ కొరకు, నా కొరకు సిలువలో వేలాడదీయబడ్డాడు, కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు, దేహమంతా రక్తమే, పిడిగుద్దులు తిన్నాడు తెలుసా. నీ కొరకు మనుషులు చూడని రూపముగా మారిపోయాడు. ఎందుకంటే అదే కల్వరి కొండ. కల్వరి అంటే అది. త్రోసివేయబడ్డాడు, అవమానపరచబడ్డాడు, నిందించాడు, పిడిగుద్దులు, ఉమ్ములు, ఎన్ని శ్రమలు నీ కొరకు, నా కొరకు అనుభవించాడు మన రాజు. మరి ఆ కొండలు నువ్వు ఎంత ఎక్కుతున్నావు? ఆ శ్రమలో నువ్వు ఎంతవరకు నువ్వు కూడా ఆ శ్రమలో నువ్వు పాలిభాగస్వామి అవుతున్నావు? ఆ కొండ ఎక్కేటప్పుడు నువ్వు భయపడి వెనక్కిపోతున్నావా? శిష్యులందరూ ఏమయ్యారు చెప్పండి? కొండ ఎక్కేటప్పుడు వెనక్కిపోయినట్టే కదా. ఎప్పుడైతే గెత్సెమనే తోటలో ఆయన పట్టుకున్నారో అందరూ ఏమైపోయారు? పారిపోయారు. ఇటొకడు పోయాడు, అటొకడు పోయాడు, ఇష్టలు విడిగా. ఎందుకంటే భయపడ్డారు. కల్వరి అంటే భయం, సిలువ అంటే భయం. సిలువ అంటే ఆ రోమా ప్రభుత్వం వాళ్ళు భయంకరంగా చంపుతారు తెలిసిన. ప్రపంచంలో ఉన్న మరణ శిక్షలలో భయంకరమైన శిక్ష సిలువ శిక్ష అంట. ఎందుకంటే అంత భయంకరంగా మనిషిని చంపుతారు. అందుకే చూసి కొండ ఎక్కలేకపోయారు. కానీ ప్రభు చనిపోయి పునరుద్ధరణ లేచిన తర్వాత మరల వాళ్ళు కూడా ఎక్కారు కొండ. ఎక్కారా లేదా?
ఫస్ట్ భయపడ్డారు, కానీ తర్వాత శిష్యులు భయపడ్డారా? తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడి ఎన్ని కొండలు, పేతురు రెండోసారి పారిపోతా ఉన్నాడు. రెండోసారి కూడా పేతురును సిలువ వేయాలని రోమ ప్రభుత్వం వాళ్ళని బంధించడానికి వచ్చినప్పుడు మరలా పేతురు పారిపోతా ఉన్నాడు. మొదటిసారి పారిపోయాడా లేదా తెలుసుగా మీకు ఈ సంఘటన. ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. రెండోసారి పారిపోతా ఉంటే, ఇది బైబిల్లో లేదు కానీ మా చరిత్ర పుస్తకాల్లో మనకి ఈ సంఘటనలు కనిపిస్తాయి. అప్పుడు ప్రభు మరలా ప్రత్యక్షమై పేతురుతో దర్శనం ద్వారా అంటున్నాడు, పేతురు మరలా పారిపోతున్నావా? ఎన్నిసార్లు పారిపోతావు? గెత్సెమనే తోటలో పారిపోయావు కదా, కోడికు ఎక్కముందు నన్ను ఎరగనంటే మొదటినేమో ఎన్నో మాటలు చెప్పావు, కానీ పారిపోయావు కదా, మరలా పారిపోతున్నావా? సరే పేతురు, మరలా నువ్వు పారిపో, నీకు బదులుగా మరలా వెళ్ళి నేను కొండెక్కుతా, సిలువ ఎక్కుతానన్నాడంట. ఏమంటే చెప్పండి, నీకు బదులుగా మరలా నేను చనిపోతానంట. అప్పుడు లేదు ప్రభువా, నన్ను క్షమించు ప్రభా, ఆల్రెడీ ఒక్కసారి గెత్సెమనే తోటలో నిన్ను ఎవరో తెలియదని ఎరిగి నా జీవితం అంతా కన్నీటి దారులు అయిపోయింది. ఇక చాలు ప్రభా, నేను మరలా నిన్ను ఎరగను, మరలా నీతో పాటు నేను ఉండనని నేను చెప్పను ప్రభా, మరలా నేనే వెళ్తాను ప్రభా అని మరలా తనకు తానుగా వెళ్ళి రోమా సైన్యానికి సరెండర్ అయ్యారు. అప్పుడు ఒక మనవి చేశాడు పేతురు, అయ్యా నా ప్రభువుని ఇలా వేలాడదీసి చంపారు కదా, నేను దానికి పాత్రుడును కాదు అలా చంపడానికి. నేను నా కాళ్ళు పైకి పెట్టి నా తల కిందకు పెట్టి వేలాడదీసి కాళ్ళు పైకి తల కిందికి పెట్టి నన్ను చంపండి అంటే, ఆ విధంగా పేతురు యేసుప్రభువారు ఇలా చంపబడితే పేతురు తల కిందులుగా సిలువ మీద చంపబడ్డాడు. తెలుసా, అది సాగిపోవడం అంటే ప్రభు కొరకు, అది కొండెక్కడం అంటే ప్రభు కొరకు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఏది నీ తీర్మానం, ఏది నీ యొక్క తెగింపేది? ప్రభు నీ కొరకు సిలువలో పిలుస్తా ఉన్నాడు. ఆయన శరీరం అంతా గాయాలు, ఆయన నీ కొరకు నా కొరకు ఎన్ని దెబ్బలు తిన్నాడు, నీ కోసమే రక్తమంతా ధారపోశాడు. మరి నువ్వెందుకు ఆయన శ్రమలో నువ్వు పాలిభాగస్తులు కాలేకపోతున్నావు? ఈరోజు సేవకుడుకున్న భారం ఏంటో తెలుసా? నశించిపోతున్న ఆత్మలు. సేవలో మాకు తెలుసా ఆ బాధలు ఎలా ఉంటాయో. ఒక ఆత్మను సంపాదించాలంటే ఎంత కష్టమో తెలుసా? ఒక వ్యక్తిని నడిపించాలంటే ఎంత భారమో తెలుసా? ఈరోజు ఎవరైనా ఒక బాగా డబ్బున్నోడు సేవకుడు వచ్చి అక్కడ ఏదైనా మీటింగ్లు పెట్టంటే జనమంతా అట్టపోతున్నారు. ఈ సేవకుని గుండెలో బాణాలు దింపిపోతున్నారు తెలుసా చాలామంది విశ్వాసులు. ఇదా నువ్వు కొండెక్కడం అంటే? ఇదా నువ్వు కొండెక్కడం అంటే? నీకు అన్నం పెట్టి, నీకు ఆత్మీయాహారం పెట్టి పెంచి పోషించిన ఈ సేవకుడు, ఈ సంఘం ఏమైపోవాలా? నీ కొరకు ప్రాణం పెట్టి రక్తం కాచిన ఈ క్రీస్తు ఏమైపోవాలా? నువ్వు పక్కకెళ్ళి పాపంలో మరలా దిగజారిపోతా ఉంటే, పదే క్రీస్తుని అవమానిస్తా కొండలెక్కి అనుభవాలు వచ్చినప్పుడు మరలా తప్పిపోయి దిగజారిపోతా ఉంటావా? పదే క్రీస్తుని మరలా సిలువ వేస్తావా? అయితే నీ కొరకు మరలా సిలువ వేయబడతాడు ఆయన. నీకు ఇది ఇష్టమేనా? ఒకసారి తీర్మానం చేసుకో ప్రియ దేవుని బిడ్డలారా. ఈ గిత్యుడని ఇత్తయి నిన్ననే వచ్చాడు. మరి నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభులో ఉన్నావు, ఎన్ని సంవత్సరాల సంఘంలో ఉన్నావు నువ్వు? క్రీస్తు రాజుతో కూడా కొండెక్కాడు. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ఆ విధంగా వెళ్ళిపోయాడు, మొత్తం మీద రాజుతో పాటు చేరిపోయాడు. రాజు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాడు గిత్యుడు ఇత్తయి. తర్వాత ఒక యుద్ధం జరుగుతూ ఉంది. దావీదు సైన్యము, పెద్ద సైన్యం ఉంటుంది, ఆ సైన్యాన్ని యుద్ధానికి పంపించాలి. అప్పుడు దావీదు దగ్గర సైన్యం 3 గుంపులైంది. ఈ 3 గుంపులకు నాయకుడు కావాలన్నా లేదా? ఒక గుంపుకేమో యోవాబు నాయకుడు, రెండో గుంపుకేమో అతని తమ్ముడైన అభిషేక్ నాయకుడు. ఇప్పుడు రాజు సైన్యానికి నాయకుడు అంటే, సైన్యాధిపతి అంటే ఎంత గొప్పవాడై ఉండాలా? ఇప్పుడు 3వ గుంపుకి ఎవరిని పెడదామా అని దావీదుకు ఆలోచన వచ్చిందంట. అప్పుడు ఎవరిని పెట్టాడు తెలుసునా? చదవండి, అక్కడే 18వ అధ్యాయం 1వ వచనం చదవండి. 18:1. దావీదు తన యొద్దనున్న జనులను లెక్కించి వారి మీద సహస్రాధిపతులను శతాధిపతులను నిర్ణయించి జనులను 3 భాగములుగా చేసి యోవాబు చేతి కింద ఒక భాగమును, సెరూయా కుమారుడు అభిషేయను యోవాబు సహోదరుని చేతి కింద ఒక భాగమును, మూడో మాట చదవండి, 3వ భాగం, గిత్యుడైన ఇత్తయి చేతి కింద ఒక భాగము ఉంచెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బాబా, ఇక్కడ వచ్చింది ఆశీర్వాదం. అర్థమైందా ఎందుకు గిత్తయి అనుసరించాడో? ఇప్పుడు దాకా నేను మిమ్మల్ని ఖండిస్తున్నట్టుగా ఉందా? ఇలా నువ్వు క్రీస్తును వెంబడిస్తే, ఇలా నువ్వు సంఘాన్ని అనుసరిస్తే, చివరికి రాజుకు ఈ యుద్ధంలో ఎవరు నాయకులు? యోవాబు అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు, తర్వాత మేనలుడు యోవాబు దావీదు, అవునా కాదా? అభిషేక్ కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు, మేనలుడు అతను కూడా. అతన్ని వాళ్ళిద్దరిని పెట్టాడులే అని అనుకోవచ్చు, కానీ 3వ వ్యక్తిని ఎవరిని పెట్టాలా? దావీదు దగ్గర లేరు ఆ సైన్యాధిపతులు, ఇంకా అనుభవం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దావీదు మైండ్లో ఉన్న వ్యక్తి ఎవరు చెప్పండి? గిత్తీయుడైన ఇత్తయిని, అంటే అధికారం ఇచ్చాడు రాజు. నేను అంటాను 5వ మాటగా ఇలా చెప్తున్నాను, రాజు యొక్క సైన్యములో ఒక భాగమునకు అధికారి అయ్యాడు. ఇది ఆశీర్వాదం అంటే, అవునా కాదా?
అప్పుడు దాకా రాజును అంతగా అనుసరిస్తున్నందుకు చివరికి ఏమయ్యాడంటే రాజు సైన్యములో ఒక భాగానికి అధికారంగా, 3వ భాగానికి అధికారంగా ఉన్నాడు. నువ్వు క్రీస్తు కొరకు ఇలా బ్రతికితే, నువ్వు సంఘము కొరకు, సంఘములో సేవకుని పట్ల బాధ్యత కలిగి నువ్వు జీవిస్తే, యేసుక్రీస్తుని పోలి నేను చెప్పిన ఈ విధంగా నువ్వు నడుచుకుంటే, మనల్ని కూడా ప్రభు ఏం చేస్తాడు? ఒకనొక దినాన అమ్మ ఈ శ్రమలు ఉంటే ఇలానే ఉంచుతాడా? ఒక అధికారిగా ఉంచుతాడు. ఇప్పుడు పేతురు గురించి చెప్పాను, తల క్రిందులుగా వేలాడదీప చంపబడ్డాడు. దేవుడు ఊరికే ఉంచాడా పేతురును? అధికారం ఇచ్చాడా లేడా పేతురుకు? ఏమి ఇచ్చాడు చెప్పండి అధికారం? మీరు చెప్పండి. పరలోక రాజ్యంలో 12 గోత్రాలకు, ఇశ్రాయేలు 12 గోత్రాలకు తీర్పు తీర్చేది ఎవరు? న్యాయం తీర్చేది ఎవరు? 12 మంది శిష్యులే కదమ్మా. పేతురు ఉన్నాడా లేడా? ఏం అధికారం ఇచ్చాడు? పాతాళ సంఘం అనే నా బండ మీద నిన్ను కడతాను, పాతాళ లోకపు ద్వారాలు నీ ఎదుట నిలబడవు పేతురు అన్నాడు. క్రీస్తును వెంబడిస్తే ఒక అధికారం ఇస్తాడు. ఇలాంటి అనుభవం నువ్వు ఉంటే ఖచ్చితంగా రాజు యొక్క సైన్యములో, ఇదిగో ఈ రాజు క్రీస్తు యొక్క సైన్యంలో కూడా మనం ఒక అధికారిగా మనం చేస్తాడు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది మనకు ఒక అధికారం. చూడండి 2వ అధ్యాయం, ప్రకటన 2:26. ఈ మాట చదివి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26వ వాక్యం చదవండి. 2:26. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చెను. అమ్మ మనకేమిస్తారంటమ్మా? అంతం వరక, మధ్యలో వరక? ఈ గిత్యుడ అంతం వరకు నమ్మకంగా ఉన్నాడు కాబట్టి, అంతం వరకు కూడా లేదండి. ఆ జరిగిన కొద్ది సంఘటనలోనే వెంటనే దావీదు ఏం చేసి ఇచ్చాడు? అధికారం ఇచ్చాడు. మరి మన రాజు అంతం వరకు మనం నమ్మకంగా ఉంటే మనకేమిస్తారంట? చదవండి. అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను, అతడు ఇనుప దండముతో వారిని ఏలును. మనల్ని కూడా రాజులుగా చేస్తాడు. ఏలేది ఎవరు? రాజులా కాదా? రాజులు ఏం చేస్తారు? ఏళ్తారు. ఈరోజు మనల్ని కూడా జనుల మీద అధికారిగా చేస్తాడు. ఇలా ప్రభు కొరకు నువ్వు జీవిస్తే, మన రాజు అయిన క్రీస్తు కొరకు నువ్వు జీవిస్తే, రేపు అదే రాజు సైన్యములో నిన్ను ఒక రాజుగా చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సింహాసనం మీద నిన్ను ఒక అధికారిగా చేస్తాడు. జనుల నేల ఇనుప దండముతో నువ్వు రాజ్యాన్ని ఏళ్తావు. అక్కడే కాదు, ఈ భూలోకంలో కూడా నిన్ను ఏలే ఒక అధిపతిగా చేస్తాడు. తెలుసా? పాపముని జయించే ఒక రాజుగా నిన్ను చేస్తాడు. నశించిపోతున్న సామ్రాజ్యాన్ని ఏలే ఒక రాజుగా నిన్ను చేస్తాడు దేవుడు. అంతేకాదు, ఈ లోకంలో కూడా మనల్ని ఒక అధికారిగా ఉంచుతాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకొని, ప్రభుని నమ్ముకున్న వాళ్ళు తలగా ఉంటారు కానీ తోకగా ఉంటాడా? ఉండరు. దావీదు అంటాడు కీర్తన గ్రంథంలో, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, ఆయనను నీతిమంతుల సంతానం విడవబడుట కానీ భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. ప్రభు కొరకు నువ్వు బ్రతికితే నువ్వు ఎప్పుడు ఒకరి కింద తల దించేవానిగా చేయడు, చెయ్యి చాపేవానిగా నిన్ను ఉంచాడు, ఇచ్చేవానిగా మనల్ని ఉంచుతాడు. అంతేకాదు, పరలోకంలో కూడా నిన్ను ఒక అధికారంగా మనల్ని నిలబెడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ నిన్ననే వచ్చిన గిత్యుడైన ఇత్తయికి అంత తెగింపు ఉన్నది కాబట్టే రాజు సైన్యములో, 5వ మాట ఏంటి చెప్పండి? రాజు సైన్యములో ఒక భాగమునకు అధికారి అయ్యాడు. ఈరోజు నువ్వు క్రీస్తు సైన్యములో, సంఘంలో ఒక భాగానికి అధికారిగా నువ్వు కావాలా? ఇప్పుడు పాస్టర్ గారు సంఘంలో అందరు విశ్వాసం ఉంటే కొంతమంది కొన్ని బాధ్యతలు అప్పచెప్పాలనుకోండి అమ్మ. కొంతమంది సంఘ పెద్దలు ఉంటారు కొన్ని సంఘాల్లో, ఇలాంటి ఏదైనా పరిచయం అప్పచెప్పాలి. ఎవరికి పడితే వాళ్ళకి అప్పచెప్తారా పాస్టర్ గారు? ఎవరికి పడితే వాళ్ళకి పరిచయం అప్పచెప్తారా? ఎవడైతే నమ్మకంగా ఉంటారో, మంచి సాక్ష్యం కలిగి ఉంటారో వాళ్ళు ఉంటారు మైండ్లో. ఇది వాస్తవమా కాదా? వాళ్ళను సంఘ పెద్దలుగా, లేదంటే ఒక పనికి, ఒక సౌండ్ సిస్టమ్ ఆపరేటింగ్గా, లేదంటే ఒక కార్ డ్రైవింగ్ చేసేవాళ్ళగా, ఏదన్నా ఒక బాధ్యత సేవకుడు నీకు అప్పచెప్పాలంటే ఏది నీ తెగింపు, ఏది నీ బాధ్యత? లేదంటే క్రీస్తు నీకు ఒక బాధ్యత అప్పచెప్పాలంటే దేవుడు ఏది నీ తెగింపు? క్రీస్తు కొరకు ఎలా బ్రతుకుతున్నాం? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ననే వచ్చిన గిత్యుడైనా ఇత్తయి. ఎన్ని సంగతులు చూసామండి? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుందాం. నిన్ననే వచ్చిన గిత్యుడైనా ఇత్తయి. మొదటి మాట ఏంటి? రాజుతో కూడా ఉండడానికి తీర్మానం చేసుకున్నాడు. 2వ మాట, రాజుతో కూడా సాగిపోయాడు. 3వ మాట, రాజు యొక్క ఏడుపులో పాలివాడయ్యాడు. 4వ మాట, రాజుతో కూడా కొండ ఎక్కాడు. 5వ మాట, రాజు సైన్యములో ఒక భాగానికి అధికారి అయ్యాడు. ఈరోజు ఈ 5 అనుభవాలు నీకు కావాలంటే నువ్వు ప్రభు కొరకు జీవించు. నిన్ననే వచ్చిన ఆ ఇత్తయికి అంత తెగింపు, అంత ప్రాణత్యాగం ఉంటే ఎన్ని సంవత్సరాలైంది నువ్వు ప్రభుని నమ్ముకొని, ఎన్ని సంవత్సరాలైంది నువ్వు తీర్మానం చేసుకొని, ఎన్ని సంవత్సరాలైంది నువ్వు సంఘంలో చేర్చబడి, ఏది నీ తెగింపేది? నువ్వు ఎలా ఉండాలా? మనం అందరం తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తల నుంచి మోకరించండి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, క్రీస్తు కొరకు బ్రతుకుదామా? క్రీస్తుని పోలి నడుచుకుందామా? అయ్యా, ఇన్నాళ్ళు అనేక సందర్భాల్లో నిన్ను అవమానపరిచానయ్యా, అనేక సందర్భాలు నిన్ను గాయపరిచానయ్యా,
సాగిపోకుండా నాయన వెనుకకు వెళ్ళిపోయానయ్యా. నీతో కూడా ఉండడానికి తీర్మానం చేసుకోలేకపోయాను ప్రభా, నన్ను క్షమించయ్యా. అయ్యా, సువార్త పట్ల భారం లేకుండా బ్రతికానయ్యా, నన్ను క్షమించయ్యా. ఏది నీ తీర్మానం ప్రియ దేవుని బిడ్డ? ఏది నీ బాధ్యత? సంఘం అంటే ఏది? బాధ్యత లేకుండా బ్రతుకుతున్నామా? భయం లేకుండా బ్రతుకుతున్నామా ప్రియ దేవుని బిడ్డలారా? నిన్ను ఏమి ఒక సైన్యానికి ఎలా అధికారిగా చేస్తాడు దేవుడు? నిన్ను ఎలా ఒక నాయకునిగా చేస్తాడు ఇలా జీవిస్తూ ఉంటుంటే? అయ్యా, నేను ప్రభుని నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు నిన్ననే వచ్చిన ఆ వ్యక్తికి ఉన్న తెగింపులు 1% మనకున్నా కానీ ఈరోజు మన సంఘం విస్తరించేది, ఈరోజు మన సంఘం బలపడాలంటే మనలోనే గిత్తీరైన ఇలాంటి అనుభవాలు లేవు ప్రియ దేవుని బిడ్డలారా. సేవకుడు బాధ్యత భారం కలిగి ఇంత పరిచయం చేస్తుంటే ఏది మీ తెగింపు? సేవకునితో పాటు కొండ ఎక్కుతున్నావా? క్రీస్తుతో పాటు కొండ ఎక్కే అనుభవం నీకుందా? ఒకసారి ఆలోచించు. క్రీస్తును పౌలు గారి లాగా నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుని అంటారా? తీర్మానం చేసుకుందాం. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. క్రీస్తుకు హత సాక్షిగా మారేదా, క్రీస్తుకై హత సాక్షిగా మారేదా. పౌలు వలె సాగేదా, నే సాగేదా యేసునిలో నా జీవిత కాలమంతా. నే సాగేదా యేసునిలో నా జీవిత కాలమంతా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు కలువరి కొండలోకి నిన్ను పిలుస్తా ఉన్నాడు. కలువరి కొండలో రక్తపు ముద్దగా మారి నిన్ను పిలుస్తా ఉన్నాడు. కలువరి సిలువలో సిలువ యాగమై నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు నువ్వు ఎక్కుతావా కొండ? ఈరోజు ఆ కలువరి కొండను ఎక్కుతావా? రాజుతో కూడా కొండ ఎక్కాడు ఇత్తయి. ఈరోజు నువ్వు ఎక్కుతావా కొండ? ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక తీర్మానం చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం.